మిత్రులందరికీ జై భీములు. దయచేసి నా వాయిస్ వినపడుతుందో లేదో చెప్పండి. దయచేసి నా వాయిస్ వినపడుతుందో లేదో చెప్పండి సార్. మిత్రులందరికీ జై భీములు. నా వాయిస్ వినపడుతుందో లేదో చెప్పండి. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు అందరికీ పేరు పేరున జై భీములు చెప్తున్నాను. దయచేసి మిత్రులు లైవ్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నాకు 2018లో స్వరూపారాణి మేడం గారు వేకువ పెట్ట అనే ఈ పుస్తకాన్ని నాకు మేడం గారు 2018లో స్వరూపారాణి మేడం గారు నాకు పంపడం జరిగింది. వేకువ పెట్ట. డియర్ బ్రదర్ శామ్యూల్, విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ యువర్ మేడం స్వరూపారాణి అని చెప్పి జూలై 2018లో నాకు ఈ పుస్తకాన్ని పంపించడం జరిగింది, వేకువ పెట్ట. అయితే అప్పుడు మేడం గారికి నేను ఇది విశ్లేషణ రాస్తానులే మేడం గారు, నేను కూడా ఒక వ్యాఖ్యానం ఒకటి రాస్తాను అని చెప్పాను, ప్రామిస్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో చాలామంది ఇదే పుస్తకం మీద ఈ పుస్తకం మీదే చాలామంది రాస్తున్నారు కాబట్టి మేడం గారు నేను ఈ పుస్తకాన్ని మరి తర్వాత చాలామంది ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి తర్వాత రాస్తాను అని చెప్పాను. తర్వాత మరి 3 ఏళ్ళు అయింది, నేను ఇప్పటికీ రాయలేకపోయాను. చాలామంది నాకంటే గొప్ప గొప్ప వ్యక్తులు, తర్వాత కవులు కదిరే కృష్ణన్న లాంటి వాళ్ళు, తర్వాత సత్యవతి గారు లాంటి వాళ్ళు, తర్వాత నోగతోటి రవికుమార్ లాంటి వాళ్ళు, తర్వాత బహుజన రచయితల వేదిక నుంచి అనేక మంది గొప్ప కవులు, ఇంకా ఇతరులు కూడా చాలామంది, మా తర్వాత మాదాసు ఎవరు ఉన్నారు సమ్మన్, వీళ్ళందరూ కూడా దీని మీద తమ యొక్క గొప్ప విశ్లేషణలు అందించారు. ఈ క్రమంలో నేను కొద్ది గ్యాప్ తీసుకుని చెప్దాంలే అని అనుకున్నాను అనమాట. అందుచేత ఆలస్యమైంది. ఇంకా మధ్యలో కొన్నాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్లు కానీ, తర్వాత ఇంకా ఈ నా ఫోన్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను లైవ్ లేకపోయాను. ఇప్పుడు నేను దీని మీద ఈ వేకువ పెట్ట అనే ఒక విప్లవ గానం, నిజంగా ఈ వేకువ పెట్టని చదివినప్పుడు చదవండి, మీ దగ్గర పుస్తకాలు ఉంటే చదవండి, మీకు ఖచ్చితంగా ఒక మంచి గొప్ప అనుభూతి కలుగుతుంది, ఒక చైతన్యం కలుగుతుంది. వేకువ పెట్టని దీన్ని నేను ఇప్పటికీ 3 సార్లు చదివాను, చాలా అంశాలు నేర్చుకున్నాను. నేను ఈ పుస్తకం చదివే క్రమంలో నిజంగా అసలు వేకువ పెట్ట అంటే ఏంటో కూడా నాకు సరైన అవగాహన లేదు. అంటే వేకువ పెట్ట అంటే సంథింగ్ ఏదో ఒక పెట్ట, అది వేకువ జామున వచ్చింది ఇలాగ అంతవరకే, కానీ అసలు నిజంగా వేకువ పెట్ట అనే దాని మీద నాకు ఒక సంపూర్ణ అవగాహన లేదు. నాకు ఈ పుస్తకం చదవటం ద్వారా నిజంగా వేకువ పెట్టేంటి, దాని యొక్క కార్యక్రమాలు ఏంటి, ఇవి తెలుసుకోగలిగాను. అంటే ఒక పరిశోధాత్మకమైన అవకాశం నాకు ఈ వేకువ పెట్ట అనే పుస్తకం కల్పించిందనమాట. ఈ వేకువ పెట్ట, వేకువ జామున లేచి అరిసే పెట్టలు చాలా ఉంటాయి. సూర్యోదయానికి ఒక వేకువ పెట్ట అనేది ఒక గంటన్నర ముందే లేస్తుంది. వాటిలో కూడా ఒక బ్లాక్ బర్డ్ అనేది అన్నిటికంటే ముందుగా మరి వేకువ జామున లేచి మరి గానం చేయటం జరుగుతుంది. అంటే అరుస్తుంది, కిచకిచలు పెడుతుంది అనమాట, కిచకిచమని అరుస్తుంది. ఇలాంటి అంటే బ్లాక్ బర్డ్ మనకు కూడా ఒక బ్లాక్ వాయిస్ సంబంధించినటువంటి విషయం ఇది. మన ఒక నల్ల కేక, ఒక వాయిస్ గనక, ఒక మాటలకు గనక రంగులద్దితే మంది ఒక నల్ల కేక, నీలి కేకగా మనం అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఒక కోయిన్సిడెన్స్గా మేడం గారు పెట్టినటువంటి ఈ వేకువ పెట్ట కూడా మరి అన్నింటిలో కూడా వేకువ నరిసే పెట్ట అనేక పెట్టలు ఉండి, వేకువ పెట్టలు అనేకం ఉండి, వాటిలో బ్లాక్ బర్డ్ అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది 4 గంటలకే దాదాపు ఈ పెట్ట నిద్రలేసిద్ది. నిద్రలేసిన తర్వాత మరి దాంతోపాటు ఇంకా ఇతర పక్షులు కొన్ని లేచి పొద్దున్నే అరవడానికి అరుస్తూ ఉంటాయి. తర్వాత అసలు పక్షులు ఎందుకు ఇవి అరుస్తాయి అనేది కూడా నేను తెలుసుకున్నాను. అసలు ఎందుకు అరుస్తాయి పక్షులు, ఇలా వేకువ జామున లేసి ఎందుకు అరుస్తూ ఉంటాయి అంటే,
ఏ పక్షి బలహీన జాతులు, చిన్న చిన్న పక్షులు, బలహీనంగా ఉండే పక్షులు వాటి గూడు కట్టుకుని అవి ఆ గూట్లో గుడ్లు పెట్టుకోవటము, లేదంటే ఆ గూట్లో పిల్లలను పెట్టినప్పుడు ఆ పక్షుల యొక్క గూటిని ఆక్రమించుకునే క్రమం, ఆ పక్షుల యొక్క గూటిని కొన్ని పెద్ద పక్షులు కానీ, పాములు కానీ, ఇంకా ఇతర జంతువులు కానీ ఆక్రమించుకోవటం, లేదంటే దాంట్లో ఉండే గుడ్లు తినటము, లేదంటే దాంట్లో చిన్న చిన్న ఇవి పెట్టినటువంటి పిల్లల్ని తినే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ పక్షులు, చిన్న చిన్న పక్షులు ఏం చేస్తాయంటే గూడు దగ్గరే ఉండి గూడు చుట్టూ తిరుగుతూ ఆ చెట్టు మీద ఉండి అరుస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఉన్నాను, డోంట్ కమ్ ఎనీబడి హియర్, ఎవడు రావద్దు, ఈ గూటి మీదకి ఎవడు దాడి చేయొద్దు, ఇక్కడ నేను కాపలాగా ఉన్నానని ఒక హెచ్చరిక అనమాట అరుపు అనేది. సో ఈ వేకువ పెట్ట కూడా ఇలాగే ఒక హెచ్చరిక మనకి, మరి సమాజానికి, బలిసిన వర్గాలకి ఒక హెచ్చరికని విడుదల చేసింది ఈ వేకువ పెట్ట అనే ఈ గ్రంథం కూడా. ఈ కవితా సంకలనం కూడా ఒక హెచ్చరికని ఇస్తుందన్నమాట. ఏదైతే మరి ఒక చిన్న చిన్న పక్షులు తమ గూటిని, తమ జాతిని, తమ సంతానాన్ని, తమ తర్వాత తరాలని కాపాడుకునేందుకు అరుస్తుంటాయో, ఈ మేడం గారు రాసినటువంటి స్వరూపరాణి మేడం గారు రాసినటువంటి వేకువ పెట్ట కూడా అదేవిధంగా ఒక కేకను ఇస్తుంది అనమాట. వేకువ పెట్ట గానంలో ఎక్కడ ఎస్ ఐఎమ్ హియర్ అని ఒక మర్యాదపూర్వక హెచ్చరిక అనమాట. హెచ్చరికలో కూడా మర్యాదపూర్వకంగా నేనుకున్నాను, నా గూటి జోలికి, నా జాతి జోలికి వస్తే మాత్రం పద్ధతిగా ఉండదని ఒక వాచ్మెన్ డ్యూటీయే ఈ వేకువ పెట్ట. ఇంకా ఈ మేడం గారు, ఇంకా నేను వేకువ పెట్ట గురించి చాలా చెప్పాలి. మేడం గారు వేకువ పెట్ట గురించి ఏ ఉద్దేశంతో మరి రాశారో కానీ, వేకువ పెట్ట అని ఎందుకు టైటిల్ పెట్టారో నాకు తెలియదు. కానీ వేకువ పెట్ట అని గతంలో కూడా ఒక వేరే అతను ఎవరు ఆర్ఎస్ ఎవరో ఇంకా అతను భల్లా ఏదో ఉంది అతని పేరు, అతను కూడా ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. దాంట్లో కూడా నేను చూశాను, ఒకటి రెండు కవితలు చూశాను. అవి సామాజిక అనుబంధత లేనటువంటి కవితలుగా, ఏదో పై పోతా ఉండేటువంటి కవితగా కనపడింది. కానీ ఈ వేకువ పెట్టు మాత్రం ప్రతి బహుజన కుటుంబంలో, ప్రతి వ్యక్తిలోకి, నిజం చెప్పాలంటే నా జీవితంలో కూడా తొంగి చూసింది ఈ పెట్ట. ఈ వేకువ పెట్ట నా జీవితంలోకి, నా కుటుంబంలో కూడా తొంగి చూసింది. అలా ప్రతి జీవితంలో కూడా వేకువ పెట్ట తొంగి చూసే విధంగా రాసినటువంటి స్వరూపరాణి మేడం గారికి ముందుగా జేబీములు చెప్తున్నాను అనమాట. అయితే ముందుగా మన దీంట్లోకి వెళ్ళేటప్పుడు మేడం గారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలకి, వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళకి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది. వాళ్ళ అమ్మమ్మ పేరు సౌభాగ్యమ్మ. ఇన్సిడెంట్లుగా, యాక్సిడెంట్లుగా కాదు, కానీ మరి ఎందుకు మా అమ్మగారి పేరు కూడా సౌభాగ్యమే. వాళ్ళ అమ్మమ్మకి అంకితం చేసిన ఈ సౌభాగ్యం అనే ఆ పేరుని మా అమ్మకి అటాచ్ అవ్వటం నాకు ఇంకా దగ్గరైంది. ఈ పుస్తకం నాకు ఇంకా దగ్గరైంది. ఆ తర్వాత మేడం గారు తన నా మాట అని ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఈ నా మాట అనే స్టార్ట్ చేసినప్పుడు ముందు మొట్టమొదటి ఏమని రాసిందంటే, దళిత, ఆదివాసీ, ముస్లిం స్త్రీలు సమాజపు ఆఖరి మెట్టుపైన నిలబడి పీడితులుగా బ్రాహ్మణీయ పితృస్వామ్యం, దాని అణచివేత భావాజాలం చేత మూలకు నెట్టివేయబడి హక్కుల నిరాకరణకు గురవుతున్నారు. ఇక్కడ ఎవరెవరి గురించి చెప్తుందంటే దళితుల గురించి, ఆదివాసీల గురించి, ముస్లింల గురించి, స్త్రీల గురించి, ఇంకా ఇతర బహుజన స్త్రీల గురించి ఆఖరి సమాజంలో ఉండరు. మీరు గమనించండి, మరి మీరందరూ గమనించారా లేదో కానీ ముస్లిం సమాజంలో కూడా అనేక కవిత్వాలు వచ్చినాయి. ముస్లిం సమాజం కవిత్వంలో మరి ఎక్కువ మంది ముస్లింలకు అనుకూలంగానో, ముస్లింల యొక్క సాధక బదులు తప్పని నేను చెప్పడం లేదు, వాళ్ళు రాసుకోవడం రైటేను రాస్తారే. కానీ దళితుల యొక్క, లేదంటే ఇతర బహుజనుల యొక్క సమస్యల పట్ల వాళ్ళు స్పందించడం తక్కువగా గమనించారు. కానీ మేడం గారు తన సొంత మాటలో, ముందు మాటలో మొదటి లైన్లోనే రాసింది వీళ్ళందరి గురించి. అంటే మరి మేడం గారు దళితులు ఇతర సమాజం సమస్యలు కూడా తమ సమాజంగా ఎలా ఓన్ చేసుకుంటున్నారో మొదటి మాటలోనే తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి మిగిలిన వారు కూడా ఈ సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే క్రమంలో ఈ సమాజంలో పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్షాన మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు మాట్లాడిపోయినా మేమైతే ఒక అంబేద్కరిస్టులుగా మేమైతే అందరి బాధలు మా బాధలుగానే మేము భావిస్తూ ఇలా రాస్తామని మేము గట్టిగా చెప్తున్నాం అన్నమాట. అదే మేడం గారు మొట్టమొదటే రాశారు. అత్యంత పీడిత జీవి స్త్రీ అనమాట, అందులో బహుజన స్త్రీ. ఈ భూమి మీద భారతదేశంలో ముఖ్యంగా మరి బహుజన స్త్రీలు అటు సమాజం చేత, బహుజనులు ఉన్నటువంటి పురుషులు కేవలం సమాజం చేత పీడన గురైతే, స్త్రీలైతే అటు సమాజం చేత, ఇటు ఇంట్లో భర్త చేత, లేదంటే పిల్లల చేత, లేదా తల్లిదండ్రుల చేత ఇంకో రకంగా కూడా పీడనకు గురయ్యే క్రమంలో రెండు వైపులా పోరాటాలు చేయాల్సినటువంటి స్థితిలో బహుజన స్త్రీలు ఉన్నారు.
అయితే దళిత స్త్రీలో కొంత చైతన్యం, కొంత స్వతంత్ర స్వేచ్ఛ ఎక్కువే మిగిలిన స్త్రీలతో కూడా పోల్చుకుంటే. అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా అనేక రకమైన అంశాలు, మరి పీడన గురే అంశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని మేడం గారు తన ముందు మాటలో చెప్తారు. తర్వాత ఇంకా వీళ్ళు సత్యవతి గారు, తర్వాత నూకతోట రవికుమార్ గారు, తర్వాత అన్న కదిరేకృష్ణ అన్న, ఇలా వీళ్ళందరూ కూడా ముందు మాటలు రాశారు. వీళ్ళందరూ అద్భుతంగా రాశారు. వీళ్ళతో పాటు సమానంగా నేను ఇవ్వలేనేమో అనిపించింది. అందుకే నేను ఆలస్యం చేయడం కూడా ఒక కారణం. మేడం గారు ఈ కవిత సంకలనంలో 36 కవితలు రాశారు. 36 కవితలు ఉండి ఈ పుస్తకంలో 36 కవితలు ఉండి. మొట్టమొదటి కవిత్వం మొట్టమొదటిగా వేకుపిట్ట అనే కవిత్వంతో తన యొక్క కవితా సంకలనం మొదలేశారు. దీంట్లో లాస్ట్లో నా ఆకాశం, 36 నా ఆకాశం. నిజంగా మరి మేడం గారు వాంటెడ్గా పెట్టారో లేదంటే అది అలా జరిగిందో కానీ వేకువ పెట్ట ఎగురుకుంటూ ఆకాశం హద్దుగా ప్రయాణించే క్రమం అనమాట. చివరిది ఆకాశం, నా ఆకాశం. మొట్టమొదటి వేకువ పెట్ట, చివరిగా నా ఆకాశం ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతుందో వేకువ పెట్టకి, మరి తన వేకువ పెట్ట అండి. ఇంకోటి ఏంటంటే వేకువ పెట్ట ఎక్కువ దూరం ఎగరలేదు, ఇతర దేశాలు ప్రయాణం చేయలేదు. వేకువ పెట్ట ఎక్కువ స్థానికంగానే ఉంటుంది. అంటే దాని యొక్క సమస్య పరిధి కూడా నేను గమనించింది స్థానికంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే వేకువ పెట్ట అంతరించిపోయే జాతుల్లో ఉందన్నమాట. ఇప్పుడు వేకువ పెట్టలు ఇవి బ్లాక్ బర్డ్స్ అనేవి చాలా వరకు ఈ చిన్న పక్షులు అంతరించిపోయే జాతుల్లో ఉండి ఎండమిక్ జాతుల్లో చేరి ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక పోరాటాలు చేయకపోతే, మనం కనుక చైతన్యం కలగకపోతే మనం కూడా మరి ఆ జాతుల్లో చేరాల్సిన పరిస్థితి ఉండిద్ది. గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే వేకువ పెట్టుకు మనకు ఉన్నటువంటి ఒక సంబంధాలు నేను చెప్తున్నాను అన్నమాట. మరి మేడం గారు మొట్టమొదటి పోయంలో ఏముంటుందంటే, అమ్మ నువ్వు వెళ్ళిపోయిన మునిమాపులో, అసలు ఈ మునిమాపు అనేది నేను చాలాసార్లు విన్నాను కానీ ఈ మునిమాపు అనేది ఇక నాకు ఖచ్చితమైన అర్థం తెలియదు. మేడం గారు ఇలాంటి పదాలు చాలా వాడారు. నాకు పోయిటరీ చదివాను, అనేక పుస్తకాలు చదివాను, కానీ ఈ మునిమాపు అనే పదం నేను చాలాసార్లు విన్నాను కానీ నాకు సరైన అర్థం నాకు తెలియలా. ఈ పుస్తకం చదివిన తర్వాత మునిమాపు అంటే ఏంటో, ఈ వేకువ పెట్టనే మరి అక్షరం టైటిల్ ఎందుకు పెట్టారు నాకు అప్పుడు అర్థమైంది. మునిమాపు అంటే వెరీ ఎర్లీ, పెందలకాడే వెళ్ళిపోయావు. పెందలకాడే లేచే వేకువ పెట్ట భోజన స్త్రీలు మీరు గమనించండి. భోజన స్త్రీలు చాలామంది మరి ఇప్పుడు చాలా వరకు కొంతమంది 7 గంటలు 8 గంటలు లెగుస్తున్నారో కానీ గతంలో 4-5 గంటలకే మరి స్త్రీలు ముందుగా లేస్తారు. ముఖ్యంగా దళిత స్త్రీలు, భోజన స్త్రీలు అందరూ 4-5 గంటల లోపే లేచేవాళ్ళు. సూర్యుడు వచ్చే ముందు గంట ముందే లేచేసి, ఎందుకు లేచేవాళ్ళు అంటే బహిర్భూమి సమస్య ఉంది. వేకువ పిట్ట బిఫోర్ సన్ రైజ్ కూర్చింది ఏ కారణం చేత అవ్వచ్చు, కానీ భోజన స్త్రీలు ఖచ్చితంగా 4-5 గంటల లోపే మరి ఆ టైం లోపే లేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి బహిర్భూమి సమస్య ఇప్పటికీ అనేక గ్రామాల్లో వెంటలాడుతుంది అనమాట. కాబట్టి ఎర్లీగా లేచి బహిర్భూమికి వెళ్ళొచ్చి, సూర్యుడు రాకముందే బహిర్భూమికి వెళ్ళొచ్చి ఇంట్లో పనులు మొత్తం సర్దుకొని, ఆ గొడవలు, ఇంట్లో పాత్రలు చేసే శబ్దం, అదొక మన ఇళ్ళల్లో మరి పొద్దున్నే మనం వినే సంగీతం, ఆ పాత్రల శబ్దము, ఆ నీళ్ల మోత. ఈ నీటి గురించి కూడా అద్భుతంగా రాస్తారు మేడం గారు. ఆ నీటి గురించి కూడా మరి భూమి గురించి, నీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మేడం గారు ఈ గ్రంథంలో రాయటం జరిగింది. అది ముందు చదువుకుందాం. వేకువ పెట్ల ఏ విధంగా అయితే ఎర్లీగా ఉంటూ ఎర్లీగా తన కార్యక్రమాలు నిర్వహించుకుంటుందో, సమాజాన్ని మేల్కొల్పుతుందో, అదేవిధంగా మరి మేడం గారు దీంట్లో కూడా, అమ్మా నువ్వు వెళ్ళిపోయిన మునిమాపులో నువ్వు నాకు కనిపిస్తే బాగుండని ఇల్లంతా ఆబగా వెతికింది మనసు వెతికింది. అంటే శరీరం వెతికితే ఒక మనిషి కోసం వెతికిద్ది. అంటే ఒక మనిషి అంటే భౌతికంగా ఉన్నటువంటి మనిషికి కోసం వెతుకుతారు. మనసుతో వెతికిందంటే వాళ్ళ అమ్మగారు అప్పటికే చనిపోయి ఉంటారు. చనిపోయిన తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు వెళ్ళిన మునిమాపులు, అంటే ఎర్లీ ఏజ్లోనే నువ్వు చనిపోయావని చెప్తారు. అమ్మ నువ్వు వెళ్ళిపోయిన మునిమాపులు, అద్భుతమైన పదప్రయోగం. ఎక్కడికి వెళ్ళింది? నేను చదివేటప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే, భోజన స్త్రీలు పొద్దున్నే లేచి మనం నిద్రలేచేలోపు పిల్లలు కానీ లేదంటే ఇంకా ఇంట్లో వాళ్ళు నిద్రలేచేలోపు అన్ని పనులు చేసుకుని మరి బట్టలు తోటానికో లేదంటే బహిర్భూమికో అవన్నీ అయిపోయిన తర్వాత మరి పొలం పనికో ఇంకొక ఇంట్లో పాచి పనికో వెళ్ళిపోయింది. మనం నిద్రలేచేలోపు చాలామంది తల్లుల్ని పిల్లలు పొద్దున్నే చూడరు, వెతుకుతారు పక్క మీద లేచి అమ్మ ఎక్కడ ఉందని. కానీ అమ్మ అప్పటికి వెళ్ళిపోయింది పాచి పనికో ఏ పొలంలో పనికో ఎక్కడికో వెళ్ళిపోయింది.
నేను అక్కడ నాకు అర్థం కాల, ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మ అని అర్థమై మళ్ళీ 2-3 సార్లు చదివి చివరిదా చదివిన తర్వాత ఓహో ఎర్లీగా చనిపోయింది. ఎర్లీగా చనిపోయిన తన అమ్మని తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మా నువ్వు వెళ్ళిపోయిన మునిమాపులో నువ్వు కనిపిస్తే బాగుండని ఇల్లంతా ఆబగా నా మనసు వెతికిందని చెప్తున్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్ళింది అనేది, అంటే వాళ్ళ అమ్మగారు అప్పటికే చనిపోయారు. తర్వాత ఎందుకు ఇంకా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎలా చెప్తారంటే, దుఃఖాన్ని మాకు వదిలేసి నీ పాటికి నువ్వు మంచు ముక్కలా కరిగిపోయావు కదమ్మా. దుఃఖం అని అంటే అప్పుడు దాకా ఆ కుటుంబం పడిన దుఃఖంలో ముఖ్య పాత్ర మహిళదే. ఆ కుటుంబ బాధ్యతను మోసే క్రమంలో దుఃఖం మొత్తం మహిళ మోస్తూ, ఆ దుఃఖం ఆమె చనిపోయిన తర్వాత ఆ దుఃఖం మొత్తం కుటుంబానికి వదిలేసి ఆమె మరణించడం వల్ల ఆ దుఃఖం మొత్తం ఆ బాధ్యత మొత్తం కుటుంబానికి వదిలేసింది అని చెప్తున్నారు మనకి మేడం గారు, స్వరూపరాణి గారు, రచయిత్రి గారు. గొడ్డి చాకరి అవమానం నీ వెన్నుమొకని విరగదీస్తే వరబడిపోయిన రెల్లుగడ్డి లాంటి, రెల్లుగడ్డి ఎంత పలచగొండిది. బహుజన స్త్రీలు నిజంగా చెంచాడు కండుండదు, ఒంటి మీద మంచి బట్టలుండు, ఎన్నో దౌర్భాగ్య జీవితాలని మరి అనుభవిస్తున్నారని చెప్పడంలో ఈ పోయిటరీలో మేడం గారు రెల్లుగడ్డే, తర్వాత గోరుముద్ద, తర్వాత కొబ్బరి ముక్క, నారు కట్ట, తర్వాత ఇలాంటి చిన్న పదాలు బాగా ఉపయోగించారు. తర్వాత కసుర్లు విసుర్లు అసహనాలు ఉప్పినాయి నీ మనసుపై చిందితే చీరకొంగుతో మౌనంగా తుడుచుకున్నావు. ఇంట్లో భర్త దగ్గర నుంచి మరి అత్తగారు ఉండొచ్చు, లేకపోతే తోడుకోళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇంకా ఇతరులు ఉండొచ్చు, కుటుంబం అవ్వచ్చు, మరి భూస్వాములు కావచ్చు, వీళ్ళందరూ కసురుకుంటే ఈ అసహనాలు ఉప్పినై మనసుపై చింది. ఎంత గొప్ప కొంచండి. ఎవడో ఒక వెధవ అన్నాడంట, స్వరూపారాణి గారు కవయిత్రి కాదు, ఆమె రచనలో కవిత్వాలు ఉండవు అని చెప్పి ఎవడో ఒక వెధవ అన్నాడంట. నాకు ఆ మధ్య తెలిసింది, ఒక 4 రోజుల క్రితం తమ్ముడు చెప్పాడు. ఎలా ఉందో చూడండి. కసుర్లు విసుర్లు అసహనాలు ఉప్పినాయి, కసుర్లు విసుర్లకి ఉప్పెనలు అవుతున్నాయి. ఉప్పెనలై మనసుపై చిందితే, ముఖంపై చిందితే కాదు, మనసుపై చిందింది. ఎందుకంటే కవిత్వీకరణ ఏముంటుందయా, ఎందుకంటే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారయ్యా, ఎవడో అన్నవాడెవడో కానీ. చీరకొంగుతో మౌనంగా తుడుచుకుంది, మనసుని చీరకొంగుతో తుడుచుకుంటుంది. అంటే కన్నీళ్ళను తుడుచుకోవడం ద్వారా, తన శ్రమను తుడుచుకోవడం ద్వారా తన మనసును తుడుచుకుంటుందని ఒక అద్భుతమైన పదప్రయోగం చేస్తున్నటువంటి మరి కవయిత్రి గారు, గొప్ప కవయిత్రి గారు స్వరూపరాణి మేడం గారు. తర్వాత ఇంకా కొబ్బరి మొక్క గురించి, చీరకొంగు గురించి చాలామంది రాశారు, వాటి గురించి నేను పెద్దగా చెప్పే అవసరం లేదు. తర్వాత నారు కట్ట. వాస్తవంగా మేడం గారు ఏమంటారంటే, నువ్వు తెచ్చిన నారు కట్ట నా ఏడుపు ముఖంలో వెలుతురు నాటేది. ఇక నాటడం, నారు కట్ట ఎక్కడ నాటుతారు, చేలో నాటుతారు. ఆ వరి చేలో ఆ వరి మొక్కల్ని నారు కట్టలు తీసుకుని ఆ చిన్న 2-3 తీసుకుని అక్కడ నాటుతారైతే, ఇక్కడ తల్లి తెచ్చిన నారు కట్ట వెలుతురయింది. అంటే సహజంగా భోజన స్త్రీలు కానీ పురుషులు కానీ పొలం పనికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇళ్ళ దగ్గరే ఉండి తల్లి రా కోసం ఎంత ఎదురు చూస్తారో అసలు కడుపులో దుఃఖాన్ని అంత కూడగట్టుకుని ఆడుకుంటూ, ఆకలి అయితే ఎర్లో ఇంట్లో ఉంటే తినక తల్లి ఏమన్నా తెచ్చిద్దా, ఏమన్నా కొబ్బరి మొక్కలు తెస్తుందా, లేదంటే ఇంకేదన్నా పొలంలో ఏదైనా భూస్వామి ఏదన్నా పలహారం పెట్టి అద్దెస్తుందా అని ఆశగా ఎదురు చూస్తారు. ఒక్కోసారి కొబ్బరి మొక్క వచ్చింది, ఒక్కోసారి అదేం రాదు. ఒక్కోసారి తల్లి వర్షంలో తడిసిపోయి వణుక్కుంటూ వస్తుంది. ఇది తల్లి యొక్క శ్రమజీవనం. మనం గుర్తించాలి, మన తల్లిని మనం గుర్తించాలి. భోజన స్త్రీ యొక్క శ్రమజీవనంలో ఉందన్నమాట ఇదంతా. నారు కట్ట తెచ్చినప్పుడు మనం తల్లి తెచ్చిన నారు కట్ట ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, అప్పుడు దాకా మనం ఎదురుచూపు, అదేవిధంగా మనకి దుఃఖం, ఆకలి ఇవన్నీ పోయి ఏమంటుందంటే, నా ఏడుపు ముఖంలో వెలుతురు నాటింది. ఏమైనా వెలుతురుని మొహంలో నాటిచ్చింది మరి రచయిత్రి గారు, స్వరూపరాణి గారు. ఎంత గొప్పగా ఉందో పదప్రయోగం. మరి మేడం గారిని కవిత్రి కాదని ఒక వెధవ అన్నాడంట. ఎంతకంటే గొప్ప పదప్రయోగం ఉంది. చెవిలో నాటేసినటువంటి వరి మొక్కల్ని, వరి కట్ట ఆ నారు కట్టని తీసుకొచ్చి అక్కడ సంతోషాన్ని ముఖంలో నాటుకోవటం.
ఆ ముఖంలో సంతోషాన్ని నాటడం అనేది నారు కట్టని ఆ సంతోషంకి మార్చి దాని రూపాన్ని సంతోషంగా మార్చి ఆ సంతోషాన్ని ముఖంలో నాటుకుని ఆ పిల్ల పడేది ఆ తల్లి పడే సంతోషం, ఆ పిల్ల ముఖంలో తల్లి చూసినటువంటి సంతోషం ఎంత సంతృప్తిగా ఉండిద్దో నేను అనుభవించాను. మీరు ఎవరైనా అనుభవించారు లేదా కానీ నేనైతే అనుభవించాను. మేడం గారు నన్ను ఇక్కడ నా గుండెల్లోకి మరి నాకు కూడా సంతోషం నాటింది. ఒక గొప్ప మెమరీని మేడం గారు నాటడం జరిగింది. చావు బతుకుల సందిగ్ధంలోని గానం నాలో ఊపిరి నింపుతుంది. ఈ వేకుపెట్ట చావు బతుకుల మధ్య సందిగ్ధం అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అందరికంటే ఆఖరిగా నిద్రపోయేది తల్లే. పొద్దున్నే లేచేది తల్లే, అందరికంటే ఆఖరి నిద్రపోయేది తల్లే. మరి ఈ సంధికాలంలో ఈ సావు బతుకుల మధ్య తినక ఎన్నోసార్లు కడుపు మార్చుకుని పిల్లల కోసం భర్త కోసం ఎన్నోసార్లు కడుపు మార్చుకుని చిక్కి శల్యమైపోతూ కూడా మన కోసం బ్రతికినటువంటి బహుజన స్త్రీ మన తల్లి తన యొక్క ఆ సందిగ్ధంలో మరి ఆ వేకుపెట్ట ఎర్లీగా లేచేటువంటి ఆ తల్లి గానం నాలో ఊపిరి నింపుతుంది అని ముగిస్తారన్నమాట. అమ్మకి జ్ఞాపకంగా అద్భుతంగా ఉంది. వేకుపెట్ట అనే ఈ పుస్తకానికి సరిపడినటువంటి టైటిల్ అందించినటువంటి స్వరూపారాణి మేడం గారికి మరి ఇంకొకసారి గట్టిగా జయభీములు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక ఎథ్నిక్ డ్రీమ్. ఎథ్నిక్ ఏంట్రా నాకు అర్థం కాదు. ఎవరు ఎథ్నిక్ ఏంటి? ఐ డోంట్ నో బిఫోర్. ఇది పుస్తకం చదివేదాకా నాకు ఎథ్నిక్ అంటే ఏం తెలియదు అసలు. నాకు ఏంటో ఎథ్నిక్ ఏంటయా? ఈ ఎథ్నిక్ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే కళ. ఒక తెలుగు పదం, ఎథ్నిక్ డ్రీము 2 ఇంగ్లీష్ పదాలు. ఎథ్నిక్ అంటే ఏంటి? ఈ ఎథ్నిక్ అనేది అంటే కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ప్రత్యేకంగా కలిగి ఉన్నటువంటి జాతులు. అంటే సమాజంలో ఎక్కువ మంది పాటించేవి కాకుండా, అంటే గిరిజన జాతులు ఎక్కువగా వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి ఆచారాలు సంప్రదాయాలు డిఫరెంట్గా ఉండే జాతిని ఒక పదంలో చెప్పటం ఎథ్నిక్. ఈ జాతుల గురించి వాళ్ళ యొక్క కళలు ఎలా ఉన్నాయని చెప్తూ గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు మరి స్వరూపరాణి మేడం గారు. గిరిజనులు సోదరులారా, గిరిజనులారా, మీ గురించి మాట్లాడటానికి స్వరూపరాణి గారు ఉన్నారు. మీ గురించి మాట్లాడటానికి శామ్యూల్ రాజు గారు ఉన్నారు. మీ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడాడు. మీ గురించి ఎంతోమంది మాట్లాడి పోట్లాడుండరు. మీరు ఎక్కడ ఉండరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొదటి మాటలో ముస్లింల గురించి ఆదివాసీల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. మీ గురించి ఒక ఎథ్నిక్ డ్రీమ్ కలగంటున్నారు మేడం గారు. మీ తరపు నుంచి ఒక కలగంటున్నారు. మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక కలగంటున్నారు. ఒక ఎథ్నిక్ డ్రీమ్, ఒక ప్రత్యేక ఆచారాలు సాంప్రదాయాలు కలిగినటువంటి గిరిజను ఆదివాసీల యొక్క కళల్ని తన కళగా అంటున్నారు మేడం గారు. ఏమంటున్నారు చూడండి. ఇక్కడ చిక్కురొక్కురుగా ఉండే చింపురు జుట్టు చిట్టడివి నున్నగా దువ్వి కొప్పి పెట్టినట్లుంది. అబ్బా ఎంత బాగుంది కదా, చూడటానికి ఎంత చక్కగా చూడండి. చిక్కురొక్కురుగా ఉండే చింపురు జుట్టు చిట్టడివి నున్నగా దువ్వి కొప్పు పెట్టినట్టుంది. ఆకుపచ్చని చెట్ల మధ్యలో ఆదమర్చి నిద్రపోయే చుట్టు గుడిసెల్ని కార్పొరేట్ తిమింగలం అమాంతంగా మింగి శిల్పారాము నడివీధిలో ఉమ్మినట్టుంది. మనం ఫస్ట్ ఏమన్నా అనుకుంటున్నామంటే చిక్కురొక్కురుగా ఉండే చింపురు జుట్టు చిట్టడివి నున్నగా దువ్వి కొప్పు పెట్టినట్టుంది అనగానే అబ్బా ఇదేదో భలేగా ఉంది, చాలా నీట్గా ఉంది, అందంగా ఉంది, అబ్బా చిక్కిరి బుక్కిరిగా ఉండదని శుభ్రం చేశారు అని మనం సంతోషాన్ని మేడం గారు బ్రేక్ చేస్తారు. చిక్కిరి బుక్కిరిగా ఉండే చిట్టడివిని ఆక్రమించుకుని కార్పొరేట్లు ఇప్పుడు కూడా గమనిస్తాం, ప్రతిరోజు గమనిస్తాం. అనేక చోట్ల గనుల త్రవ్వకం పేరిట అనేక చోట్ల అడవులను ఆక్రమించుకోవడానికి మంచి రోడ్లు వేసుకుంటారు. అప్పుడు దాకా వాళ్ళకి పట్టదు. ఆదివాసీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల యొక్క బతుకులు బాగోగులు ఎవడు పట్టించుకోడు. ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు. ఆడు ఎవడన్నా సరే, రాజశేఖర రెడ్డో, అంతకుముందు ఉండేవాళ్ళు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డో, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే అక్కడ గనులు ఉండి అని తవ్వుకోవాలనుకుంటారో అప్పుడు అందమైన రోడ్లు వేస్తారు. అక్కడ సంపదను దోచుకోవడానికి మంచి మంచి విదేశీ మొక్కల్ని రోడ్డు పక్కన నాటుతారు. కానీ అడవిని మొత్తం నిర్మూలిస్తారు. అదే చెప్తూ మేడం గారు అసలు ఎంత అందంగా అంటే ఒక మేకప్ వేస్తారన్నమాట. మేకప్లో ఉన్నటువంటి ఆ మేకప్ వెనకమాలన్నటువంటి చిరుగులు, తరుగులు, లోట్లు, గుంట్లు ఇవన్నీ కనపడకుండా, దోపిడీ తెలియకుండా ఒక అందమైన మేకప్ వేస్తారు ఈ కార్పొరేట్ వ్యవస్థలని చెప్పడం కోసం మేడం గారు ఏం చెప్తున్నారంటే, చిక్కురొక్కురుగా ఉండే చింపురు జుట్టు చిట్టడివి
నున్నగా దువ్వి కొప్పు పెట్టినట్లుంది. ఆకుపచ్చని చెట్ల మధ్యలో అధమర్చం నిద్రపోయి చుట్టూ గుడిసెల్ని కార్పొరేట్ తిమింగలం అమాంతంగా మింగి శిల్పారామం నడివిలో ఉమ్మినట్టుంది. ఇలాగ చెప్తూ ఈ ఎత్నిక్ మామూలుగా మన యొక్క గిరిజనుల యొక్క సంస్కృతి ఎలా ఉందో చెప్తాం కోసం సున్నం ముగ్గుల బొమ్మరిళ్లకై ముద్దులు ఎలకబోస్తున్నాయి. అడవి బిడ్డల మక్కెరలు, పూసల పేర్లు, అద్దాల రవికలు గేటెడ్ కమ్యూనిటీకి ఎత్నిక్ అందాలు సమకూర్చాయి. వాటి యొక్క సహజ సౌందర్యం ఏదైతే ఉందో మరి గిరిజన జాతులు ఆదివాసీలు ఉండేటువంటి అటవీ ప్రాంతం, పచ్చని అటవీ, వాటి యొక్క సహజ సంపద, మరి ఫలాలు, మాంసం, ఇవన్నీ సహజ సంపద. వాటిని కార్పొరేట్ తిమింగం ఆక్రమించకముందు వాళ్ళ యొక్క అలంకరణ పూసల్లో, అదేవిధంగా అద్దాల రవికల్లో ఎంత అందంగా ఉన్నారో చెప్తారు మేడం గారు. ఇక్కడ వెదురు బుట్టలు, వీటిని మరి బహుళజాతీయ దుకాణాల్లో, మరి కార్పొరేట్ కంపెనీల్లో, మల్టీనేషనల్ కంపెనీల్లో వెదురు బుట్టలను కూడా మనం కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు ఈరోజు వచ్చింది. దానికి చక్క రంగులు అద్దేసి మరి వారి దగ్గర ఉండేటువంటి ₹5 ₹10 బుట్టని వీడు 500 1000 అమ్ముతుంటే మనం చక్కగా ఎగబడి కొని, అరే ఇది ఒక సంస్కృతి, ఇది మన సంప్రదాయం అని చెప్పి మనం అదేందో గొప్పగా ఫీల్ అవుతూ ఎల్లో అలంకరించుకుంటాం. నిజంగా ఆ సంప్రదాయం సంస్కృతి ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల్ని మనం అక్కడ దోపిడీ చేసి వాళ్ళ యొక్క జీవనాలను ఛిద్రం చేస్తూ మనం అందాలను అలంకరించుకుంటున్నామని చెప్తున్నారు ఒక ఎత్నిక్ డ్రీమ్లో మేడం గారు. ఆ తర్వాత చివరిలో ఏమంటారంటే గూడెం బతుకులు చౌరాస్తా మీద నిలబడ్డాయి. ఏంటంటే కొండంత అండగా ఉండే కొండదేవర డైనమైట్లకు నేల కొరిగిపోయింది. డైనమైట్లకి మరి ఈ గనులు సహజ సంపదని మరి తీసుకోవడానికి డైనమైట్లు పెట్టి పేల్చేసి ఆ కొండదేవరిని కూల్చివేశారు. అనేక చోట్ల మరి వాళ్ళ గుళ్ళు, ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడైనా సరే ఒక హిందూ దేవాలయాన్ని కూల్చినా, లేదంటే ఒక చర్చిని, ఒక మసీదుని కూల్చితే ఎంత విధ్వంసం జరిగిద్ది. కానీ అనేక అనేక మంది కొండ దేవతల యొక్క దేవర్ల యొక్క ఆలయాల్ని మరి ఈ కార్పొరేట్ సంస్థలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ గుడిసెలతో సహా పీకి వేసిన సందర్భాలండి. కొండదేవర్ని మరి తునాతునకలు చేసి వాళ్ళను కూడా ఈ దౌర్భాగ్యపు సమాజంలో లాక్కొచ్చి ఎక్కడుండే మతాలు, ఎక్కడుండే దౌర్భాగ్యాలను అంటగట్టి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేస్తుంది అన్నమాట. అదే చెప్తున్నారు మేడం గారు. అడవి తల్లి కాకిళ్ళ అత్యాచారానికి గురై న్యాయం కోసం కోర్టుల ముందు పడిగాపులు కాస్తుంది. తినిపారేసిన బిర్యానీ పొట్లాల కోసం గూడెం బాల్యం తండ్లాడుతుంది. మామూలుగా తచ్చాడుతుంది అంటారు. తండా గ్రామాల్లో మరి వీళ్ళు తచ్చాడటాన్ని మేడం గారు ఒక పదప్రాయంగా తండ్లాడుతుంది. అద్భుతం అది. ఎవడో రచయిత్రి కాదు, కవి కాదు అన్నవాడు ఎవడో వినరా రై. తండ్లాడుతుంది. కళ్ళ ముందే కాలి కింద నేల కత్తిరించుకుపోతుంది. నేలను కత్తిరిస్తుంది. పేపర్నో క్లాత్నో కాదు, నేల కత్తిరించుకుపోతుంది. అంటే నేలను దోచుకుంటున్నారు, ఈ భూమిని దోచుకుంటున్నారని చెప్పి మరి స్వరూపరాణి గారు చెప్పడం మరి మనం దీంట్లో చూసుకున్నాం. తండ్లాడుతుంది, నేల కత్తిరించుకుపోతుంది. గూడెం బతుకులు చౌరస్తా మీద నిలబడ్డాయి. రాత్రంతా అడవి మెలుకునే ఉంది ఒక్క ఆకుపచ్చని కళ కోసం. నిజంగా ఆకుపచ్చనిదనం అనేది ఎంత కోల్పోయాం. ఎంత అడవుల శాతం మనం ఎంత ఉంది? 23% ఉండాల్సిన అడవుల శాతం ఈరోజు 12% ఎందుకు దిగజారిపోయింది? మరి అడవులు ఇదైపోవడం వల్ల ఏం జరుగుతుంది? జీవజాతులు అంతరించిపోతున్నాయి కదా. ఈరోజు మనం ఇంకొక 75 ఏళ్ళు ముంబై, వైజాగ్తో సహా అనేక గ్రామాలు, అనేక పట్టణాలు కూడా మరి ముంపుకు గురవుతాయి అంట, మునిగిపోతాయి అంట సముద్రంలో. ఎందుకు గురవుతుంది? మరి వేడి ఎందుకు పెరిగిపోతుంది? అడవులు ఎందుకు నాశనం అవుతుంది? అడవులు నాశనం చేస్తుంది ఎవరు? దానివల్ల నష్టపోయే ప్రజలు ఎవరు అనే విషయంలో మేడం గారు ఏమంటుందంటే ఒక ఆకుపచ్చని కళ. అంటే ఈ సమాజం, ఈ అడవులు అంతరించిపోకుండాలని అడవి కలగంటుందంట ఒక ఆకుపచ్చని కళ కోసం అని. ఈ తరిగిపోతున్న సహజ వనరుల మీద మేడం గారి యొక్క ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. తర్వాత వద్యశీల అనే మరి ఒక కవిత్వం ఉంది. ఒక దీంట్లో వద్యశీల అంటేనే కూడా ఒక పదం, ఆ పదం కూడా మరి చాలామంది వినుంటారు. మరి నేను కూడా విన్నాను, కానీ దాని పరిపూర్ణ అర్థం నేను కూడా గతంలో తెలియదు. మేడం గారు అందుకే పుస్తకాలు మనం చదవాలి, అనేక పుస్తకాలు చదవాలి, కవిత్వం కూడా చదవాలి. కవిత్వం మరి మనం కవిత్వం మీద కొంత ఆపేక్ష కలిగి ఉండాలి. కవిత్వంతో అనేక విప్లవాలు వచ్చిన సందర్భాలు ఉండి, అయితే మనకి సాదాసీదా అక్షరాలు వ్యాసాలు చదివే ఓపిక లేదు. కవిత్వం అర్థం కాని సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి మనం కొంత కవిత్వం కూడా చదవాల్సిన అవసరం ఉంది. కవిత్వం చదవండి. ముఖ్యంగా సామాజిక కవిత్వం అంటే భావ కవిత్వం కాదు. మరి
ఇలాంటి ఈ స్వరూపరాణి మేడం గారు లాంటి వాళ్ళు చాలామంది రచయిత్రులు, మహిళా రచయిత్రులు రాసే కవిత్వాలు అద్భుతంగా ఉంటాయి, చదవండి. తర్వాత వద్యశల అంటే మరి పూర్వం రాజులు వేసే శిక్షలకి మరి ఎవరికైనా మరణశిక్ష వేస్తే తల నరికేందుకు వాడుకున్నటువంటి ఒక ఏర్పాటు, ఒక రాయి ఉండేది. అక్కడ మెడ అక్కడ పెట్టి ఆ రాయిలో అక్కడ ఇలాగ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఇలా తల పెడతారు. ఇలా తలపెట్టినప్పుడు అది నరకటానికి ఈజీగా ఉండే విధంగా ఒక రాయి లాంటి ఏర్పాటు ఉండేది. అదే వద్యశిల అంటే. అది వధించే శిల, మనుషులను చంపే శిల అన్నమాట వద్యశిల. ఇది గతంలో పూర్వంలో ఉండేది. వద్యశిల మీద కొన్ని కథలు కూడా చదివామన్నమాట. ఒక పిచ్చి తొగ్గులకు లాంటి నాయకులు ఉన్నప్పుడు వద్యశిలలో పడే తలకాయ మెడ ఎవరి మెడ తేరిపోయిందో వాడికి శిక్ష వేసే ఒక కథ చదివాను. అద్భుతంగా ఉండేది. కొంతమంది పాలకుల యొక్క చేతకాంతనం వల్ల కూడా మరి ఎవరికి శిక్ష పడాలి, తప్పులు చేసిన వాళ్ళు శిక్ష పడకుండా ఎవడైతే దాంట్లో ఏదో ఒక కేసులో ఇరికిచ్చి చంపేసే పరిస్థితి ఉంది అని చెప్పి ఒక కథ చదివాను. అదేవిధంగా కవిత్వంలో వద్యశిలలో ఎంతోమంది దళిత బహుజన స్త్రీలు, ఆదివాసీలు మరి వాళ్ళు చేయని తప్పులకు కూడా మరి శిక్షలకు గురవుతున్నారు, మరి మరణిస్తున్నారు, చంపబడుతున్నారు అని చెప్తూ ముందుగా రోహిత్తో మొదలేస్తారన్నమాట మేడం గారు. ఎందుకు మనల్ని చంపుతున్నారు, ఎందుకు చంపాలి, ఎందుకు దళితుల్ని, బహుజనుల్ని, ఆదివాసీలని, స్త్రీలని ఎందుకు చంపుతారు, చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, వీళ్ళ యొక్క ఇప్పుడు చంపే క్రమంలో ముందు వాళ్ళ చుల్లూరు ఎందుకు జరిగింది, కారంచేడు ఎందుకు జరిగింది, ఇవన్నీ ప్రశ్నిస్తారు ఈ వద్యశిలలో. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవి ఇలా ఎందుకు చంపేస్తున్నారంటే కేవలం ప్రశ్నించడమే వాళ్ళ సమస్య అయినప్పుడు ప్రశ్నించే తలని మరి నరికేస్తారు. విజ్ఞానం, ఎవరైతే విజ్ఞానం కలిగి ఉంటారో ఆ విజ్ఞానాన్ని ఆదిలోనే తుంచివేయటం ద్వారా ఆ సమాజాన్ని అణగదొక్కడానికి ఈ వద్యశిల ఉపయోగపడుతుందని చెప్తూ, అవును రోహిత్, నువ్వు అన్నది నిజమే. పుట్టుకతోనే నేరస్తులం అవుతున్న చోట మన పుట్టుక ఎంత వేదనాభరితం. మన పుట్టడంతోనే కొంతమంది, కొన్ని కులాల వాళ్ళు పుట్టడంతోనే జ్ఞానులుగా, జ్ఞాన సంపన్నులుగా, తర్వాత ఆయుధాలు వాడగలిగినటువంటి దమ్మున్న వాళ్ళుగా పుడితే మనం పుట్టడంతోనే అంటరానితనంగా, అజ్ఞానులుగా ఒక స్టాంపు. మనం జ్ఞానవంతులు అయ్యే క్రమంలో జ్ఞానవంతులం అయితే మనల్ని చంపేయాలని, మరి ఏదో ఒక విధంగా మానసిక వేదన గురి చేయాలని మరి ఏకలవ్యుడు బొట్టనవేలు తెంపుకున్నటువంటి పరిస్థితి, తెంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి శంభుకుడు యజ్ఞం చేస్తున్నాడు, శంభుకుడు తల చేసిన పరిస్థితి. అలాగే రోహిత్ని మరి మరణించే విధంగా చేసినటువంటి పరిస్థితి ఈ వద్యశిలలో మేడం గారు గమనిస్తారు. రాజుగారికి బట్టలు లేవనడం ఎంత పాతకం, ఒక ప్రశ్న. అంటే ఈ రాజుగారికి బట్టలు లేవనడం అనేది అంటే రాజుగారి వైఫల్యాన్ని ఎండగట్టడం, రాజుగారు చేసే తప్పుల్ని చెప్పడం కూడా మరి ఒక్కోసారి నేరం అవుతుంది, దేశద్రోహం అవుతుంది. ఇప్పుడు మనం అనేది చూస్తున్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏదో కేసులు ఇరికిచ్చేసి, రకరకాల కేసులు ఇరికిచ్చేసి, మరి ఎస్సీలపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టి లోనగా పెట్టే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. రాజుగారికి బట్టలు లేవడం, వాస్తవంగా ఈ రాజుగారికి బట్టలు లేకపోవడం అనేది కింగ్స్ న్యూ క్లాత్స్ అనేది ఒక హెన్రీ రాసినటువంటి ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ ఒకటి ఉంది, అద్భుతంగా ఉండేది. బట్టలు అంటే పిచ్చి ఉండడం రాజు, అది బర్త్డే కోసం బట్టల కోసం మరి గొప్ప పోటీ పెడితే వీడి యొక్క గొడ్ల పిచ్చి పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడంతో గమనించిన జ్ఞానవంతుడు మరి ఏదో అతన్ని జ్ఞానోదయంగా చేయడం కోసం ఏ బట్టలు నేయకుండానే ఈ బట్టలు జ్ఞానవంతులుగా కనపడతాయి అని చెప్పి ఏదో ఒకటి అల్లేనని చెప్పి ఇది బర్త్డే సందర్భంగా వేసుకు తిరగమంటే అతను ఆ బట్టలు ఏదో మరి కనబడట్లేదు, ఇక్కడ బట్టలు లేవంటే అజ్ఞాని అంటారని చెప్పి భయమేసి ఆ బట్టలు వేసుకుని ఊరేగింపుకెళ్తే అందరూ మౌనంగా నవ్వుకుంటూ, తలంచుకుని నవ్వుకుంటూ మౌనంగా చూస్తూ ఉంటే చిన్న పిల్లోడు ఏమంటాడు, అయ్యో రాజుగారికి బట్టలు లేవు అని ఎక్కిరిస్తాడు. ఈ రాజుగారికి బట్టలు లేవు అంటాం. మరి అక్కడ ఆ కథలో అయితే రాజుగారు సిగ్గుతో పారిపోతాడు. కానీ భారతదేశంలో అయితే ఒక రాజుగారిని విమర్శిస్తే, ఒక పాలకుని విమర్శిస్తే అది పెద్ద పాతకం అవుతుందని ఒక అద్భుతంగా, అసలు అత్యంత అద్భుతంగా మేడం గారు చాలా అద్భుతంగా మరి ఇక్కడ వివరిస్తారు. రాజుగారికి బట్టలు లేవనడం ఎంత పాపం, అది ఎంత శిక్ష, ప్రభుత్వాన్ని విమర్శించడం. ఈరోజు అనేక రకమైన సుప్రీంకోర్టు కూడా మొన్న ఉంది. బ్రిటిష్ కాలం నాటి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలని అడ్డం పెట్టుకొని మీరు దేశద్రోహం కేసులు ఎలా పెడతారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. సిగ్గుండాలి. ఏం పరిపాలన వైఫల్యాలు ఇవ్వా?
ఏం ప్రజలు ప్రశ్నించకపోతే మరి ఎవడు ప్రశ్నిస్తాడు? చెట్టు చేమలు ప్రశ్నిస్తాయా? జ్ఞానవంతులు ప్రశ్నించకపోతే ప్రశ్నిస్తే తలలు తీస్తారా? చంపేస్తారా? మేడం గారు ఇదే అంటున్నారు, రాజుగారికి బట్టలు లేవండి ఎంత పాతకం అని. ఇక్కడ బతకడం అంటే కుయ్యో మరోమని కాళ్ళు ఇచ్చుకుని నెట్టుకు రావడం అంటే మనం మన యొక్క సమస్యని గట్టిగా చెప్పామంటే మనల్ని ఖచ్చితంగా చంపుతారు. మనం ఏమనాలి? కుయ్యో మరో అంటే మన బాధని, అయ్యా మా బాధ ఉంది, అయ్యో మా బాధపడుతున్నాం, మీ దయదలచండి అని కుయ్యో మర్రు అంటే వాడే 4 ఎంగిలి మెతుకులు పడేస్తాడు. మన చెంచాగాళ్ళు దాన్ని గొప్పగా ప్రజెంట్ చేస్తారు. మనం బ్రతుకుని ఈడ్చుకుంటూ రావాలి. ఇంత అర్థవంతంగా మాట్లాడారు మేడం గారు, రచయిత్రి స్వరూపరాణి మేడం గారు. తర్వాత ఇక్కడ గుడులుంటాయి బడులుంటాయి, కానీ జ్ఞానార్జన నిషేధం. జిఎస్ఎల్వి F50 F10 ఎందుకు ఫెయిల్ అయింది? మనం జ్ఞానాన్ని ఎన్ని ఈ 150 కోట్ల మంది జనాభాలో మనకి శాస్త్రవేత్తలు ఎందుకు లేరు? ఎందుకు ఉండలేదు? ఏమైపోయింది? శాస్త్ర విజ్ఞానం అంతా ఏమైపోయింది? మాది సనాతన సాంప్రదాయం, శాస్త్రం అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మా గ్రంథాల్లో ఉందని చెప్పుకున్నటువంటి మన గ్రంథంలో మన యొక్క జ్ఞానం ఏమైపోయింది? ఎందుకు ఇంకా జిఎస్ఎల్వి F10 మన ఫెయిల్ అయిందంటే ఎందుకు ఫెయిల్ అయింది? మీరు వెళ్ళి తిరుపతిలో మొక్కు వస్తారా? మీ వెంకటేశ్వర ఇప్పుడు దీనికి ఇన్సూరెన్స్ ఇస్తాడా? ఎవరు ఇస్తారు దీనికి అష్యూరెన్స్? ఎవరు? మనం జ్ఞానం మీద నిలబడి జ్ఞాన పునాదుల మీద నిర్మించాల్సినటువంటి శాస్త్ర విజ్ఞానం కూడా మీరు దేవుళ్ళ మీద నిర్మాణం చేసి అబోధ కల్పనల మధ్య ప్రజలను నెట్టుకొస్తే శాస్త్రజ్ఞులు ఎలా తయారవుతారు? దేవుడు పూజలు చేసేదేంటి? ఏమంటారంటే ఇక్కడ బడులుంటాయి గుడులుంటాయి కానీ జ్ఞానార్జన నిషిద్ధం. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మరి ఈ దేశంలో ఉన్నటువంటి 85% మంది బహుజనులకి విద్యని విజ్ఞానాన్ని దూరం చేసినప్పుడు ఇంకా జ్ఞానవంతులు ఎక్కడి నుంచి వస్తారు? వాడు చేసిందే శాస్త్రం, వాడు చెప్తుందే గణితం, వాడు చెప్పిందే ఇంకోటి, వాడు అన్నీ ఏం చేసేవాడు? గణితంలా చెప్తాడా? శాస్త్రంలా చెప్తాడా? దేవుడి పేరు మీద చెప్తాడు. ఆ దేవుడు నాకు చెప్పాడు, నేను అడిగి చెప్పానని చెప్తాడు. అంతేగాని ఇది శాస్త్రము సైన్స్ అని ఎందుకు చెప్పాడు? చెప్పలేదు కదా. చెప్పలేదు కాబట్టి మనమంతా మరి మూఢనమ్మకాలు ఇరుక్కుపోయాం. మూఢనమ్మకాలు ఇరుక్కుపోవడం ద్వారా శాస్త్ర విజ్ఞానం ఎందుకు డెవలప్ అవుతుంది? ఎందుకు మనం మరి రాకెట్ శాస్త్రం ఎందుకు అరుగు తెచ్చుకున్నాం? ఎందుకు ఈరోజు కూడా మనం ఇతర దేశాల మీద ఆయుధాలు ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకు మన శాస్త్ర విజ్ఞానం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది? మన ప్రయోగాలు ఎందుకు విఫలమవుతుంది? ఎందుకంటే మనకి విజ్ఞానం అనేది అందరూ నిషేధించబడింది. ఇప్పటికి కూడా మరి సెంట్రల్ యూనివర్సిటీలు ఇప్పటికి కూడా అలాగే ఉంది. అక్కడ మరి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కానీ అడ్మినిస్ట్రేటర్లు కానీ ఎక్కువగా ఒకే కులపోళ్ళు ఎందుకు ఉంటున్నారు? సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కడైనా చూడండి, ఉత్తరాది వాళ్ళు ఒకే కులపోళ్ళు ఎందుకు ఉంటారు? మిగిలిన ఈ ప్రొఫెసర్లు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉండగానే వాళ్ళని ఎందుకు అప్రాధాన్య పోస్టుల్లోనో లేదంటే సంబంధం లేని సబ్జెక్టుల్లోనో ఎందుకు ఉంటారు? మరి మీ చేతిలోనే ఉంది కదా సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం మీ చేతిలోనే ఉంది కదా, అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది కదా. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాలేదు? ఎక్కడైనా మీరే ఉన్నారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్గా మీరే ఉంటారు కదా, ఇస్రోలో మీరే ఉన్నారు కదా, ఎక్కడ DRDOలో మీరే ఉంటారు, ఇస్రోలో మీరే ఉంటారు, ఎక్కడ చూసినా మీరే ఉన్నారు కదా. ఎందుకు మరి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాలేదు? రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తారు కదా, మరి ఎందుకు డెవలప్ కాలేదు? మా వాళ్ళు రిజర్వేడ్ క్యాండిడేట్లు మీ దగ్గర ఏమి లేరు కదా, మీరు అంతా మీరే ఉన్నారు కదా, గత 100 సంవత్సరాలకి మీరే ఉన్నారు కదా. ఎందుకు మనం దేహీని అడుక్కుంటున్నాం? ఎందుకు అడుక్కుంటున్నాం? ఎందుకంటే విజ్ఞానార్జనని మీరు మీ దగ్గర లేదు, దమ్మున్న వాడికి విజ్ఞానాన్ని పొందే హక్కును మీరు దూరం చేశారు కాబట్టి మరి ఇది నిషిద్ధం కాబడింది. కాబట్టి ఎవడైతే మేము జ్ఞానం పొందాడో ఆ రోహిత్ లాంటి వాళ్ళని చంపేశారు, ఈ వద్యశాలలో నిలబెట్టారని చెప్పి మేడం గారు రచయిత్రి గారు చెప్తున్నారు. చదువు అంటేనే ప్రశ్నరా బాబు, సోక్రటీస్ చెప్తాడు. మేడం గారు అద్భుతంగా రాస్తారు. చాలా అంటే ఒక సమస్యని ఒక కోణం నుంచి కాకుండా అనేక కోణాల నుంచి మరి మేడం గారు పరిశోధనాత్మకంగా రాసినటువంటి కవితలవి ఒక కోణం నుంచి రాయకుండా రోహిత్ని తీసుకుని జ్ఞానార్జన తీసుకుని ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం తిరిగి వచ్చి ఎందుకు మాకు నిషిద్ధం అయింది, ఎందుకు ఇది కళ్ళలు కనమన్నారు కదా మమ్మల్ని. ఇక్కడ మరి అబ్దుల్ కలాం అంటాడు, కళ్ళలు కనండి, కళ్ళలు కంటూనే ఉంటాం. కళలు తీర్చుకోవడానికి వెళ్ళే క్రమంలో ఎన్ని ఆటంకాలు, చిన్నప్పటి నుంచి ఎన్ని ఆటంకాలు ఉండి యూనివర్సిటీల్లో ముఖ్యంగా పరిశోధనాలయాల్లో ఒక్క పరిశోధనాలయాల్లో అయినా మాకు ఎన్నిటి ఉన్నాయి. మరి ఇప్పుడు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్, రీసెర్చ్ ఫెలోషిప్ సంఖ్య ఎందుకు తగ్గించారు? మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు మాకు ఫెలోషిప్లు ఎందుకు తగ్గించారు? ఈ విధంగా వద్యశీల మేడం గారు గట్టిగా ప్రశ్నిస్తారు. మేడం గారు అద్భుతంగా అంటే సున్నితంగా ఈ వేగువ పెట్టలాగే సున్నితంగా మాట్లాడుతూనే పెద్ద బాణాలు విసురుతారు. చదవాలి.
ఈ విధంగా వద్దిశలను ముగిస్తారు మేడం గారు. తర్వాత వాన. మేడం గారు ఈ పుస్తకంలో జ్ఞానం ఎక్కువగా ప్రశ్నించినటువంటి సందర్భం ఏంటంటే భూమి, నీరు, గాలి, ప్రకృతి, అదే ఇవన్నీ ప్రకృతి సంబంధించిన అంశాలు. తర్వాత జ్ఞానం. ఈ 4 అంశాల మీద ఎక్కువ సందర్భాల్లో మాట్లాడారు. ఈ పుస్తకం 36 కవితల్లో కూడా ఎక్కువ సందర్భాల్లో ప్రకృతి వనరుల మీద, జ్ఞానం మీద, స్త్రీ మీద, పీడితుల మీద, ఈ 5 అంశాల మీద ఎక్కువ మాట్లాడతారు. ఈ ఈ ఈ ప్రకృతి వనరులు, జ్ఞానం బహుజనులకు దూరం అవటం వల్లే ఈ సమాజంలో దౌర్భాగ్యంగా ఉందని చెప్పడం కోసం ఎక్కువ తపన పడతానమాట. ఇక్కడ వాన. వాన అంటే నిజంగా మన చిన్నపిల్లలప్పుడు ఎవరికైనా ఎంత సంతోషం. 2 రకాల సంతోషం. మొదటిది వర్షమే సంతోషం. అసలు అప్పుడు దాకా ఎండాకాలము, ఎండలో ఎండి 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 వడగాల్పులు, పూరిళ్ళు తగలబడిపోయి ఒక భయానకంగా బ్రతికి ఉన్నటువంటి ఎండాకాలం నుంచి వాన రావడంతో తడిసి సంతోషపడతాం. పడవలు వేసుకుని ఆనందిస్తాం. చిన్న చిన్న కాగిత పడవలు వేసుకుని ఆనందిస్తాం. ఇదొక సంతోషం. అయితే ఇంకా వాన అంటే ఇంకో సంతోషం ఏంటంటే చిన్నపిల్లలకి బడి ఉండదు కాబట్టి మరి బడిలో మరి పొంతుళ్ళు పెట్టే హింసలు, మరి మొట్టికాయలు, ఇంట్లో చేయించుకునే పాసి పని నుంచి బయటపడే క్రమంలో వానంటే గతంలో అంత సంతోషంగా ఉండేది. వానంటే ఈ అమాయకపు బాల్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని వాన ద్వారా తెలియజేస్తారు. ఎలా అంటే తడిసిన మనసు పుట్టలోంచి జ్ఞాపికాల ఉసిళ్ళు రెక్కలు రాల్చుకుంటాయి. ఉసిళ్ళు అంటే ఎగిరే చీమలు లాంటి అటు రెక్కలు ఉంటాయి వాటికి. ఇవి ఆ రెక్కల్ని రాల్చుకుంటాయి. వానంటే తడిసిన మనసులో పుట్టలోంచి జ్ఞాపకాల ఉసిళ్ళు రెక్కలు రాల్చుకుంటాయి. వానంటే నేను కాగితపు పడవ కట్టుకుని బాల్యపు చెరువులో మునకలేస్తాను. రచయిత్రి అంటున్నారు, ఏమంటున్నారు? తాను బాల్యపు చెరువులో మునకలేస్తాను. మేడం గారు ఇప్పుడు పెద్ద వయసు అయినప్పటికి కూడా వాన రాగానే తన బాల్యపు చెరువు, పెద్ద అనుభవాల బాల్యపు చెరువులో మునిగి తేలుతారు అని చెప్పుకుంటున్నారు. తన బాల్యపు అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళే కాదు, మనందరం మనం అనుభవించేదే. ఈ వాసన చూస్తే డేగిసెల్లో బుడుంగుమంటూ అర్ధరాత్రి నిద్రలేపే చెమ్మగిలిన మా పూరిళ్ళు గుర్తుకొస్తుంది. రాత్రంతా మేలుకొని వాన నీటితో పాటు మా అవస్థలు కూడా బేసిన్లతో ఎత్తిపోసే అమ్మ. ఏమీ పోలుపాక మా నుదుటిపై మాపై దుప్పటి సరిచేస్తూ మంచం కుందికట్ట దగ్గర కూర్చుని బీడీ వెలిగించే నాన్న నా జ్ఞాపకాల్లో తచ్చాడతారు. ఇక్కడ ఫస్ట్ ఒక బాలురుల యొక్క చిన్నప్పుడు వాన అంటే ఎంత సంతోషంగా ఉంటుందని చెప్తూ దాని వెనక వాళ్ళ పెద్దోళ్ళు పడే వేదన కూడా చెప్పింది. వర్షం వస్తే రాత్రి నిద్రలో నేను అనుభవించాను, మరి మీరు అనుభవించలేదు, నేను ఇది అనుభవించాను. అలాగే మేడం గారు ప్రతి ఒక్క బహుజన జీవితంలోకి, కుటుంబాల్లోకి తొంగి చూసింది ఈ పుస్తకం ద్వారా. వాన అంటే సంతోషమే కాదు, వాన సంతోషం కాదు, అనేక ఇబ్బందులను కూడా మనం గుర్తుకు తెస్తుంది. మన బాల్యంలోకి వెళ్తే, మన పూర్వీకులలోకి వెళ్తే, మన పూర్వ జీవితంలోకి వెళ్తే సంతోషాలనే కాదు అనేక బాధలను కూడా గుర్తు చేస్తుంది. అర్ధరాత్రి నిద్రలేపే డేగిసెల్. మనకి వర్షం కారేటప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడక్కడ కారే చోట మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రల్ని వాటిని డేగిసెల్ అంటారు. ఆ పాత్రల్ని సట్లు అంటాము. వాటిని తీసుకెళ్ళి కారే చోట పెడతాం. ఆ శబ్దం మనం ఒక మూలన ఎక్కడో మంచం ఉంటే ఉండిది, లేకపోవచ్చు. అక్కడ ఒక సర్దుకు పడుకోవాలి తడవని చోట ఎతుక్కుని. కానీ అక్కడ ఒకళ్ళకు ఇద్దరికి చిన్నపిల్లలకి మాత్రం అవకాశం ఉండేది. తల్లిదండ్రులు పాపం మెలకునే ఉండాలి. ఆ డేగిసాలు లేదా ఆ చెట్లు ఆ పాత్రలు నిండిపోతే మళ్ళీ పారబోసి మళ్ళీ అది అక్కడ పెట్టాలి. ఇల్లు తడిసిపోతూ ఉండేది. మట్టి నేల, మట్టి గోడలు, పూరిళ్ళు. ఇంత దౌర్భాగ్యమైన జీవితం బహుజన జీవితాల్లో ఉంది. బుడుంగుమంటూ అర్ధరాత్రి నిద్రలేపే చెమ్మగిలిన మా పూరిళ్ళు గుర్తుకొస్తుంది. ఎంత బాగుంది చెమ్మగిలిన పూరిళ్ళు అంటే. ఆ వర్షానికి ఆ ఇల్లు మొత్తం చెమ్మగిలిన అంటే మనం కళ్ళు అంటే ఏడ్చింది, ఇల్లు ఏడుస్తుంది. ఇక్కడ మేడం గారు ఎంత చక్కగా ఇంటి చేత ఏడిపిస్తుంది. ఆ మన కళ్ళంటి నీళ్లు గారే విధంగా ఆ సూర్యుల నుంచి ఒక్కొక్క బొట్టు కారుతుంది. అంటే ఏడుస్తుంది, ఇల్లు ఏడుస్తుంది. మా యొక్క స్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది, నా ఇల్లు ఏడ్చింది అని చెప్తుంది. ఎలాగా మా పూరిళ్ళు గుర్తొస్తుంది. చెమ్మగిల్లిన మా పూరిళ్ళు ఇల్లుని ఏడుస్తుంది. ఇల్లు ఏడుస్తుంది. అక్కడ ఇల్లు ఏడవటం ఏంటి అంటే తన వేదన, ఇల్లు కూడా వేదనకు గురైందని చెప్తుంది. తడిసిపోతూ, ముద్దయిపోతూ, కారిపోతూ, ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ ఇవ్వనట్టు ఇల్లు కూడా ఏడుస్తుంది. మా పరిస్థితి దారుణంగా ఉందని మరి మేడం గారు చక్కగా చెప్తారు. తర్వాత రాత్రంతో మేల్కొనే బేసిన్లతో ఎత్తిపోసే అమ్మ.
బీడీ వెలిగించి కంది అంటే నులక మంచం పనుకుంటే నులక మంచం కందికుట్ట తర్వాత కందికట్ట దగ్గర కూర్చునే అంటే కాళ్ళ దగ్గర కూర్చునే మా నాన్న నాకు గుర్తుకొస్తాడు. ఇది మా భోజన జీవితాలు. తర్వాత వానంటే మా తడికిల బడి మోతేనని ఈ చిన్ని మనసులో కుశాలు కురిసేది. మనసులో కుశాలు కురుస్తుంది. కుశాలంటే సంతోషం. హే 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 మాకు బళ్ళేదని ఎగురుకుంటే పిల్లలు ఎగిరేటువంటి ఒక సంతోషం కురుస్తుంది, మనసులో కురుస్తుంది పిల్లలకి. మంగళంలో వేయించిన శనగలు ఉప్పు శనగలు, లేదంటే పొలాల్లో పండుగొచ్చి మినుములు, వీటిని మంగళం అంటే పగిలిపోయిన కుండలో మరి బాండీలాగా వేపుకుని మేము ఆ వర్షాకాలం తింటుంటే అద్భుతమైన రుచి అన్నమాట. అంత అద్భుతమైన రుచి నేను ఇప్పటివరకు ఏ స్టార్ హోటల్, నేను చాలా స్టార్ హోటల్కి వెళ్ళి కానీ ఆ రుచిని నేను అనుభవించలా. ఆ వర్షంలో చలిగాలులో మంగళంలో వేపుకున్నట్టు మినుములు, తర్వాత శనగలు, ఇవి నేను అంత రుచి నేను ఎక్కడ అనిపించలే. అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మా ఇంట్లో చేయకపోతే పక్కింట్లో చేస్తుంటే ఆ వాసన కూడా కమ్మని వాసన వచ్చేది. అమ్మ చెయ్యమ్మా మాకు కూడా ఏ పెట్టమ్మా అని మేము బతుకులు అడుగునేవాళ్ళం. అద్భుతమైన రుచి ఉండేది. ఆ రుచులు పోయినాయి. రుచులు పోయి మనం బగ్గర్లకు వచ్చేసాం. బెగ్గర్లం కదా, బగ్గర్లకు వచ్చాం. విదేశాల నుంచి సైన్సే కాదు, శాస్త్ర విజ్ఞానమే కాదు, ఆహారం కూడా దిగుమతి చేసుకున్నటువంటి బెగ్గర్లం కాబట్టి మనం బగ్గర్లు తింటున్నాం. మరి మన యొక్క ఆహారాన్ని వదిలేసాం. రేడియో పాటలు, పచ్చీసులు, దాడి ఆటలు, తొండి తాగులు ఆటలు మా పూటల్ని మోత పుట్టించేవి. వర్షం వస్తే బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతే మరి చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు పచ్చీస్ ఆటలు, తర్వాత రేడియోలో వచ్చే పాటలు, దాడి ఆట అనేది ఒకటి ఉంది, అది కూడా పచ్చీస్ లాంటిది. తర్వాత తొండి తగువుల ఆటలు, ఇది రాళ్ళ ముక్కలతో ఆడుకునేది. తర్వాత గిల్లాల ఆటలు, ఇవన్నీ వర్షాకాలం ఇళ్లలో, ప్రతి ఇళ్లలో కూడా, లేదంటే ఏదైనా కొద్ది పెద్ద ఇల్లు ఉంటే చుట్టుపక్కల కొద్దిగా నలుగురు ఉద్యోగులని పెద్ద ఇల్లు ఉంటే అక్కడ చేరి అందరూ ఆడుకునే ఆటలు అవి. వాళ్ళందరూ కూడా ఒక సాంఘిక జీవనాన్ని అనుభవిస్తూ, ఒక సాంఘిక జీవనంలో ఒకసారి చేరుకుంటూ, వర్షం కూడా మమ్మల్ని సమూహాలకు ఏర్పాటు చేస్తుంది. వర్షంలో ఒక ఆట కూడా మమ్మల్ని సమూహాలను ఏర్పాటు చేస్తుంది. ఆ ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు శనగలు వేపుకొస్తారు, మినుములు వచ్చి అందరికీ పెడతారు. అంటే మనకి సంఘ జీవనంలో భాగంగా అందరం కలిసి ఆహారాన్ని కూడా పంచుకు తినేటువంటి ఒక సంఘ జీవనాన్ని మేము కలిగి ఉన్నాం. మా సంస్కృతి అది. అంటే ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇది అయిపోయిన తర్వాత మేడం గారు మళ్ళీ ఏమంటారండి, ముసురు పట్టిందంటే పొయ్యి మీద పిల్లిని లేపటం ఎట్లా అని అమ్మవో దిగులు మేఘం అయిపోయింది. మేఘం దిగులు పడిపోతుంది. మేఘం దిగులు పడటం ఏంటి? అద్భుతంగా మేఘానికి దిగులు ఆపాదించడం ఇక్కడ అద్భుతమైన పదప్రయోగం చేశారు మేడం గారు. మేఘం కూడా దిగులు పడింది. ఎంత దిగులు పడిందంటే మన పొయ్యి వెలగనందుకు పొయ్యిలో పడుకున్న పిల్లి కూడా లేవాలి. అంటే మన పొయ్యి వెలగల అంటే మనం ఆహారం వండుకొని సందర్భాలు కూడా ఉంటాయి. మన కట్లు వర్షంలో తడిసిపోయిన కట్లు ఉంటాయి. మరి వంట సరుకు ఉండదు మనకి. ఇంట్లో ఒకసారి బియ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. మరి క్వాంటల్ దగ్గరికి వెళ్తే వాడు కొట్టి తీయచ్చు, తీగిపోవచ్చు, వాడు అదనంగా రేట్లు అమ్మవచ్చు, మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ సందర్భంలో ముసురు పట్టిందంటే పొయ్యి మీద పిల్లి లేవని అంటే ఇంకోసారి పొయ్యి ఎలిగిపోవచ్చు, పొయ్యి తడిచిపోవచ్చు వర్షం వల్ల. ఇంత దారుణంగా ఉండే భోజన జీవితాల గురించి మేడం గారు చెప్తారు. అంటే ఒక సంతోషాన్ని చెప్తూ, ఓ పిల్లల మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని మరి చెప్తూ, వెంటనే ఆ కుటుంబంలో పడే బాధను కూడా చెప్పడం చాలా చక్కగా చెప్తారు. ఒక సంతోషం, వాన వస్తే ఒక సంతోషం ఎలా ఉంటుందో ఒక బాధ కూడా అలా ఉంటుంది. ఒక వెనకమాలి ఒక బాధ కూడా ఉంటుంది. తర్వాత అమ్మ ముఖం ఓ దిగులు మేఘమైంది. అమ్మ ముఖం ఒక దిగులు మేఘంలాగా మరి నల్లబారిపోయింది అనమాట. ఒక మేఘంలాగా నల్లబారిపోయింది, దిగులేసి కూర్చుంది. అయ్యో పిల్లలకి ఇలా ఆహారం ఎట్లాగా అని. పనులు లేని వానాకాలంలో అమ్మ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఇత్తడి బిందెలు మాయమై చల్లటి వానరాత్రి వేడివేడి అన్నంలో ఎండు చేపల పులుసుగాను వేరుశనగ పచ్చడిగాను మారేవి. మరి కొత్త పాత సందు రోజులని కొన్ని ఉంటాయి. అంటే నాట్లు వేసిన తర్వాత మళ్ళీ కోతలు వచ్చేదాకా ఈ నాట్లు వేసే రోజుల్ని మనకి కొత్త రోజులని, మళ్ళీ పాత రోజులు అంటే వరి ధాన్యం చేతికొచ్చే రోజులు పాత రోజులని, ఈ కొత్త పాత సందు రోజుల మధ్య రోజుల్లో పనులు ఉండవు. మరి వ్యవసాయ కూలీలకి అసలు పనులే ఉండవు. ఈ మధ్య రోజుల్లో నిజంగా ఎంత దారుణమైన బతుకులు బతుకుతారంటే పొన్నీళ్ళు బోలు తాగుతారు, పచ్చడి అన్నాళ్ళు, ఏదో ఒకటి దొరికితే బ్రతికే పరిస్థితి. గతంలో పట్టణంకి వెళ్ళలేని పరిస్థితుల్లో, సౌకర్యాలు లేని సందర్భాల్లో అనేక రకమైన ఇబ్బందులు గురవుతూ ఆకలికి ఉండలేక ఏదో ఒకటి తిని బతికే రోజుల్లో ఏమీ లేకపోతే పుట్టింటి వాళ్ళు పంపించినప్పుడు బిందెలు చట్లు అవి తాకట్లు పెట్టుకుని ఎక్కడో చోట కొద్ది బియ్యం తెచ్చుకుని వండుకుని ఎంత సంతృప్తి తింటారంటే, ఆకలి ఎంత దారుణంగా ఉండిద్దంటే, వేడివేడి అన్నంలో, చల్లటి వానరాత్రిలో వేడివేడి అన్నంలో ఎండు చేపల పులుసు,
ఎండు చేపల పులుసు అంటే టమాటాలు వేసి వండుతారు. అసలు టమాటాలు వేసుకుని మరి ఏదో చితుకుల పుల్లలతో వండితే అసలు అద్భుతంగా ఉండేది. అసలు ఆ వాసన లేదు, ఇప్పుడు ఆ రుచి లేదు. నేనైతే లొట్టలేసి తినేవాడిని ఆ పులుసుని. వేరుశనగ పచ్చడి, మినప పచ్చడి, ఈ మినప పచ్చడి ఉండేవి, మినుములతో చేసే పచ్చళ్ళు ఉండేవి, అద్భుతంగా ఉండేవి. పచ్చడి కూడా మారేవి. అప్పట్లో వాన చినుకులు ఇంటి తాటాకు సందుల్లోంచి టపటప రాలిపడేవి. ఇప్పుడు వాన జ్ఞాపకాల చూరు నుంచి అక్షరాల బొట్లు రాలుస్తుంది. అప్పుడు వర్షం అంటే తాటాకుల సందుల నుంచి చూరుల్లోంచి మరి రాలేది. ఇప్పుడు వానను మనం తలుచుకుంటూ జ్ఞాపకాల చూరు, మనకున్న జ్ఞాపకాల చూరు నుంచి మరి అక్షరాల్లాగా రాలుతుందని అద్భుతంగా చక్కగా, ఎంత చక్కగా అంటే ఈ స్వరూపరాణి మేడం గారు ఒక అద్భుతమైన, నేను చదివినటువంటి కవయిత్రులు మరి ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి మరి జ్ఞానవంతురాలైన రాసినటువంటి మరి వేకువపేట అద్భుతంగా ఉందన్నమాట. నేను ఇప్పటికీ 3 సార్లు చదివాను, చాలా బాగుంది. ఇంకా చదువుతాను. తర్వాత ఈ వాన అయిపోయిన తర్వాత తిరస్కృతుడు అంటే రిఫ్యూజీ ఇంగ్లీష్లో. రిఫ్యూజీస్ అంటే ఇక అంటరాని వారు, ఒక రకమైన తిరస్కృత సమాజానికి దూరం చేయబడ్డారు. రిఫ్యూజీ అంటే మరి ఎలాంటి వాళ్ళు అంటే వలస వచ్చినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళని తెలుగులో అంటే ఎద్దు ప్రాంతాల నుంచి, కరువు ప్రాంతాల నుంచి మరి వలసలు వచ్చినటువంటి కూలి కోసం, బ్రతుకు కోసం, పట్టణింపుకోవడం కోసం వచ్చినటువంటి రిఫ్యూజీస్, వీళ్ళ గురించి రాశారు. పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న నష్టజాతకుణ్ణి, గంపెడి చీకటిని నెత్తిని మోసుకు తిరిగే నిషిద్ధ మానవుణ్ణి, నేను రోహింగ్యా ముస్లింని. ముస్లిం సమాజం ఇంతకుముందు కూడా చెప్పాను, ముస్లిం సమాజం దళిత సమాజం గురించి వాళ్ళ కవిత్వంలో, వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ రచనల్లో మరి రాస్తున్నారో లేదో కానీ దళిత స్త్రీలు, దళిత పురుషులు, కవయిత్రులు, రచయిత్రులు రచనలు చేస్తున్నారు, చాలా గొప్పగా చేస్తున్నారు. ముస్లిం సమాజం గుర్తించాలి. మీరు అంటే ఇది బెగ్గింగ్ కాదు, పరస్పర అవసరం మాత్రమే. ఇదేమి మీరు రాయకపోతే మేము రాసుకోలేనేం కాదు, మీరు కూడా రాయాల్సిందే. ఎందుకంటే మేము మీకోసం రాస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మీకోసం మేము పోట్లాడుతున్నాం. మా రోహిత్ చనిపోయింది ముస్లిం సమాజం పక్షాన్ని నిలిచినందుకే, గుర్తుపెట్టుకోండి. మా రోహిత్ చనిపోయింది ముస్లిం సమాజం పక్షం నిలిచినందుకే బీజేపీ వాళ్ళకి పగస్తులుగా మారాడు. ముస్లిం సమాజం గురించి దళితులు ఎప్పుడు ముందుని మాట్లాడుతున్నారు, వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. ముస్లిం సమాజం గుర్తుపెట్టుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి కూడా ఎప్పటి వరకు కూడా మరి ఈ రంగంలో స్వరూపరాణి మేడం గారు కూడా రోహింగ్యా ముస్లిం, ఈ దేశం ముస్లింలే కాదు, పక్క దేశాలు, అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి ముస్లిం అందరి గురించి కూడా మేడం గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? పురిట్లోని తల్లిని పోగొట్టుకున్న నష్టజాతకుణ్ణి అంటే ఒక తల్లిదండ్రులను ఒక అనాథ, గంపెడి చీకటిని నెత్తిన మోసుకుని తిరిగే నిషిద్ధ మానవుని. అంటే చీకట్లోనే వీళ్ళు ప్రయాణాలు, పగల పట్టుకుని చంపేస్తారు. ఏ దేశం నుంచి ఏ దేశంకి వెళ్ళినా నువ్వు మా దేశస్థుడు కాదు కాబట్టిని చంపేసే క్రమం ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క ప్రయాణాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే చీకట్లోనే ఉంటాయి. కాబట్టి గంపెడి చీకటిని నెత్తిని మోసుకు తిరిగే నిషిద్ధ మానవుడిని. ఆ దేశంలో ప్రవేశం లేదు నాకు. నేను బంగ్లాదేశీని, నేను ఆఫ్ఘనిస్తాన్ని, నేను పాకిస్తానీని, నేను ఇండియన్ ముస్లింని, నేను ఇంకో బర్మా ముస్లింని. ఎక్కడికో నేను అక్కడ ఉండలేను. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ముస్లిం సమాజంలో, ముస్లిం దేశాలు ఎక్కువగా అంతర్యుద్ధాలు జరుగుతాయి. భారతదేశంలో ముస్లింలు ఉన్నంత సుఖంగా ఏ దేశంలో ముస్లిం లేడు అనుకుంటున్నారేమో. అనేక చోట్ల అంతర్యుద్ధాలు ఉన్నాయి. భారతదేశంలో ముస్లింలు సుఖంగా ఉన్నారంటే అది ముస్లింలు గొప్పతనమో పాలకుల గొప్పతనమో కాదు. ఇక్కడ ముస్లింల యొక్క రక్షణ కోసం బహుజన సమాజం గట్టిగా నిలబడుతుంది. ముఖ్యంగా దళితులు మరి ముస్లింలకి మద్దతుగా గట్టిగా నిలబడుతున్నారు. కాబట్టి మొన్న చట్టాలు 40 CAA కానీ NRC కానీ ఈ చట్టాల విషయంలో కూడా మరి అనేక మంది దళితులు రోడ్ల మీదకి వచ్చారు, రచనలు చేశారు, పోరాటాలు చేశారు, లెటర్లు రాశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అనేక విషయాల మీద కూడా దళిత సమాజం, ముస్లిం సమాజం మద్దతుగా నిలబడుతుంది. మేడం గారు కూడా నిలబడ్డారు. ఎవరి గురించి? రోహింగ్యా ముస్లింల గురించి. వాస్తవంగా మేడం గారు బుద్ధిస్టు. అక్కడ ఉన్నటువంటి మరి బర్మాలో ముస్లింల మీద దాడి చేసింది మరి బౌద్ధులు. మరి అయినా కానీ బౌద్ధులం కదా, మన బౌద్ధులు దాడి చేశారు కానీ వెనకేసుకు రాలేదు.
హింస ఎక్కడున్నా సరే వ్యతిరేకిస్తాము, అది నిజమైన బౌద్ధం, వాళ్ళు దొంగ బౌద్ధులు అని చెప్పి ముస్లిం సమాజాన్ని వెనకేసుకొచ్చే క్రమంలో మరి మేడం గారు ఈ కవిత్వం తిరస్కృతుడు రిఫ్యూజీ అనే కవిత్వాన్ని రాస్తుందన్నమాట. 2 కాళ్ళపై నిలబడటానికి చారుడు భూభాగం కూడా లేదు, తలపైకెత్తు చూడటానికి పిడికడి ఆకాశము వెరవోసి ఓ దేశం లేనివాడిని రోహింగ్యా ముస్లింని. వీళ్ళు మరి ఒక దేశం అంటూ లేదు, ఒక ఆకాశం లేదు, వాడికి ఎక్కడోడు, ఈ భూమి మనిషి కాదా వాడు, ఆ రోహింగ్యా ముస్లిం మనిషి కాదా? ఇదే అంశం మీద మనకి ఎన్ఆర్సీసీఏ చట్టాలు కూడా వచ్చినాయి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మరి వలసవాదులు వలస ప్రజల్ని మరి ఈ దేశం ప్రజలు కాదని వెళ్ళగొట్టి లేదంటే మరి క్యాంపులు పెట్టి వాళ్ళని హింసలకు గురిచేసే ఏదైతే చట్టం సిఏ ఉందో దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. రోహింగ్యా ముస్లింలు కూడా ఇదే, వాళ్ళకు భూమి ఉన్న వాడు మనిషి, ఎక్కడ పుట్టిన మనిషే, ఈ భూమి మీద మనిషే, వాడు భూమి లేకుండా ఎక్కడికి పోయింది, అటు వాళ్ళు రానియకుండా ఇటు మనం రానియకుండా మరి ఎక్కడికి వెళ్ళాలి వాడు? మనం ఎన్నో చోట్లకి వెళ్ళి బ్రతుకుతున్నాం కదా, మన దేశస్తులు, మన హిందువులు, మన క్రైస్తవులు, మన వాళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నారు కదా, ఒక రోహింగ్యా ముస్లింలకి ఎందుకు ఇంత శ్రమ వచ్చిందని చెప్పి మరి మేడం గారు మాట్లాడుతున్నారు అన్నమాట. తర్వాత 2 దేశాల మధ్య అనాథలా ప్రవహించే దుఃఖ నదిని, 2 దేశాల మధ్య సహజంగా నదులుంటే ఆ నదుల్లో వీళ్ళు దాటుకుంటూ అటు ప్రాణాలు కోల్పోతూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండే ఒక దుఃఖాన్ని ప్రవహించే నదుల్లా మిగిలిపోతున్నటువంటి రోహింగ్యా ముస్లిం గురించి కూడా మేడం గారు మాట్లాడతారు. తిరస్కృతుడు రిఫ్యూజీ అనే మరి దీంట్లో. తర్వాత బఫెలో నేషనలిజం, దీని తెలుగులో చాలా బాగుంది. బఫెలో నేషనలిజం అనేది మేడం గారు ఇంగ్లీష్లో పెట్టారు కానీ టైటిల్, తెలుగులో ఇంకా అద్భుతంగా ఉన్నది, దున్నపోతు జాతీయవాదం. ఏంటది? దున్నపోతు జాతీయవాదం. ఈ జాతీయవాదానికి నిజంగా పశువుకి మనుషులకి జాతీయవాదానికి పొంతన పెట్టే క్రమంలో మేడం గారు ఏమంటారంటే, ఈ పశువుకి మీకు అసలు ఎటువంటి సంబంధం అని నాకు తెలియదు, పశువులు మీరు ప్రేమిస్తారు లేదు మాకు తెలియదు, కానీ పశువులు మేము ఎంత ప్రేమిస్తామో అని చెప్పి పశువులకి బహుజనులకి, పశువులకి దళితులకి ఆదివాసులకి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్తారు ఇక్కడ. మా ఇంట్లో గేదెని అమ్మిన రోజు మాలో ఒకరిని అమ్ముకున్నట్టు ఇల్లంతా బోసిపోయినట్లు ఏదో వెలితి అందరినీ ఆవహిస్తుంది. గేదంటే మాకు పశుమాతురాలు మాత్రమే కాదు, మా బాల్య స్నేహితురాలు, మా బంధువు, మా తోబుట్టువు, మాకు చావిడే ఇల్లే చావిడ. పశువులు గోమాత పేరుతో, గోవు పేరుతో కనీసం గోవును ఒక్కసారి కూడా అంటుకొని వాడు కూడా గోమాత భక్తుడు అవుతాడు. గోమాతను ఏమంటే మరి విరుసుకు పడతాడు. మరి గోవు యొక్క పేడ ఎత్తనవాడు కూడా, గోవు యొక్క పేడ ఎత్తనవాడు, గోవు వచ్చున ఊరవనవాడు, పేడ ఎత్తనవాడు, మరి పిడకలు చేయనివాడు, గోవుకి శుభ్రం చేయనివాడు, గోవు ఆలనా పాలనా చూడనివాడు, ఫోటోల వరకు చూసేటువంటి యోగిస్టులు ఉండే ఈ మోగిస్టులు చివరికి మరి అదే గోవు పేరు చెప్పి మరి ముస్లిం సమాజం, దళిత సమాజం మీద దాడి చేసే క్రమంలో మరి పశువులకి మాకు ఉన్నటువంటి సంబంధం ఎంత దగ్గర సంబంధం చెప్తారు మేడం గారు. మా ఇంట్లో అది మరి ఏమంటానంటే అది పశుమాత్రాలు కాదు, మా స్నేహితురాలు, మా బంధువు, మా తోడుబుట్టు. పశువు అనే మా బంధువు. మీరు చెప్పగలుగుతారా? మాత అంటారే కానీ దాని ఇంట్లో ఏం చేస్తారు? ఒకరోజు ఏదన్నా ఓపెనింగ్ రోజు ఇంటికి తీసుకెళ్తారు, పేడైపోతారు, ఉచ్చబోపిస్తారు, దాన్ని చూసుకుంటారా? కానీ పశువులు మేము మా ఇంట్లో నిజంగా ఒక పశువులు కాసుకునే మేము, పశువులు పెంచుకునే మేము ఎప్పుడైనా పశువు ఒకసారి పొలాల మీదకి వెళ్ళి ఎండాకాలం మిస్ అయినప్పుడు, అది తప్పిపోయినప్పుడు ఇంట్లో మా తల్లిదండ్రులు ఏడుస్తారు. పశువు మిస్ అయితే ఇంట్లో ఏడుస్తారు, 2-3 రోజులు ఏడుస్తారు. అది అలాగుండేది, పొద్దున్నే అటు పరిగెత్తేది, ఇటు పరిగెత్తేది, గెడ్డంతా మిగిలిపోయింది, తన గెడ్డంతా అలాగే ఉండిపోయింది, మరి కుడితి అంతే ఉండిపోయింది, పశువు పోయింది మందని. చిన్నపిల్లలు తప్పిపోతే ఎలా ఏడుస్తారో పశువులు పోతే మా ఇళ్లలో అలా ఏడుస్తారు. గోవుని పవిత్ర జంతువుగా భావించి గోమాత పేరు చెప్పుకుని ఈ దేశంలో అరాచకాలు సృష్టించేవారు గమనించండి. పశువుకి మాకు అంత దగ్గర సంబంధం, మీకు అసలు పశువులతో సంబంధమే లేదు. కానీ మీరు ఒక దౌర్భాగ్యాన్ని మా మీద దాడి చేయడానికి మీరు ఒక దౌర్భాగ్యపు ఎత్తుగాడే గోమాత. ఇక్కడ మేడం గారు చెబుతున్నారు. తర్వాత ఏమంటారంటే ఇంకా అద్భుతంగా రాస్తారు చూడండి. పశువు పుట్టగానే బుద్ధిగా గోరువెచ్చటి నీటితో స్నానం చేసి బొడ్డుకు గుడ్డ కట్టించుకుని గిట్టలు గిల్లించుకుని చెంగున గంతులేయడం మా పిల్లలందరికీ గర్వకారణం. చిన్న పశువు పుట్టే చిన్నపిల్ల లేక దూడ పుట్టినప్పుడు అది అక్కడ వెంటనే ఎక్కువసేపు ఉండదు, వెంటనే పరిగెత్తింది.
దానికి బొడ్డు కట్టిన తర్వాత దాని గోళ్ళు కత్తిరించిన తర్వాత అది అటు దూకి ఇటు దూకి దానికి ఎటెల్లాలి తెలియదు, ఇంట్లో దూకి వచ్చింది, మీదకి వచ్చింది, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తేది. అది మాకు అదొక కుశాల, అదొక సంతోషం. ఆ పశువు పరిగెత్తుంటే అది బహుజన జీవితాల్లో ఉంది, మీ జీవితాల్లో లేవు, బ్రాహ్మణ జీవితాల్లో లేవు, బ్రాహ్మణత్వంలో లేదు, క్షత్రియత్వంలో లేదు, వైశ్యంలో లేదు. మా జీవితంలో బహుజన జీవితాల్లోనే ఉంది. ఇది పశువులు మావి, గోమాత మాది, గోవు మాతో లేకపోతే అక్కో చెల్లు అది ఏదన్నా కానీ అది మాది, మా బంధువు, మీది కాదు. మీరు దాని పేరుతో దాడి చేసే హక్కు మీకు లేదు. తర్వాత యజ్ఞం అంటే మీకు తెలిసిందే, యజ్ఞం యాగాదులు ఇవన్నీ. యజ్ఞం జరుగుతూనే ఉంది. అక్కడ ఎవరో యూపస్తంభం మీద ఒక ప్రాణిని నిలబెట్టారు. అది బిక్కుమంటుంది, అచ్చం నాలాగే, ఊపిరాటం లేదు, మనసంతా ఒకటే ఒక్కపోత. మేడం గారు ఎప్పుడు మనసు మీదే లగ్నం చేస్తుంది. శారీరక సంబంధాల కంటే మానసిక సంబంధాల మీద ఎక్కువగా మేడం గారు ఒక లగ్నం చేసి మాట్లాడుతుంది. ఇంతకుముందు వాళ్ళ తల్లి మనసుని తుడుచుకుంది అని చెప్తుంది. మనసు మీద పడ్డటువంటి మరకలను తుడుచుకుందని చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ మనసంతా ఒకటే ఒక్కపోత. మానసిక సంబంధాలు మేము కోరుకుంటున్నాం. భారతదేశం ప్రజలుగా, భారతీయులుగా ఈ ప్రజల్లో అందరితో మేము ఒక మానసిక సంబంధాన్ని కోరుకుంటున్నాము. ఒక మానసిక అనుబంధాన్ని కలిగి ఉన్నాం మేము ఈ దేశంతో, ఈ భూమితో, ఈ గాలితో, ఈ నీరుతో, ఈ సంపత్తో ఒక మానసిక అనుబంధాన్ని మేము కలిగి ఉన్నాం. మేడం గారు అదే చెప్తున్నారు. మనసంతా ఒక్కటే ఒక్కపోత. అన్నం తిందామంటే పళ్ళెంలో తుపాకీ గుండు కలుక్కుమంటుంది. భగవద్గీత చేత్తో లాఠీ పుచ్చుకుని మళ్ళీ నన్ను ఊరేళ్ళపటికి తరుముకొస్తుంది. ఒక సంస్కృత శ్లోకం కంట్లో నలుసే గుచ్చుకుంటుంది. పుండు నుండి రసిక కారుతూనే ఉంది. పడిలేస్తూ నిటారుగా నిలబడి ఇప్పుడిప్పుడే అద్దంలో నన్ను నేను చూసుకుంటుంటే ఒక త్రిశూలం అమాంతంగా పక్కలు బల్యమై దిగబడింది. దారి పడున మనువులు, యజ్ఞవల్క్యులు, పరాశరులు, ఆదిశంకరాచార్యులు కాపుగాసిన అడుగులు నా మాటలు తునికిరాళ్లతో కొలుస్తున్నారు. మెదడులో ఏదో నిఘా యంత్రం నా ఊసులకు పహారా కాస్తుంది. చూడండి, అంటే మనం ఒక యజ్ఞం పేరుతో మన మీద జరిగే దాష్టికాన్ని ఏ విధంగా పల్లెల్లో తుపాకీ కలుక్కుమంటుంది. మనం అన్నం తినబోతుంటే మరి ఇదంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడున్నాం మనం మన మీద తుపాకీ అంటే ఆయుధాలు మనమే ప్రయోగించబడ్డాయి. తుపాకీ గుండె మన పల్లెంలో కలుక్కుమంది. తినే ఆహారం దగ్గర నుంచి మన ఆహారం కూడా సరిగ్గా మన ఇష్టమైన ఆహారం కూడా తిననీయకుండా బుల్లెట్ మన వైపు ఎదురు చూస్తుంది. అదేవిధంగా భగవద్గీత లాఠీ పట్టుకొని నన్ను ఊరేళ్ళకి తరమాలని చూస్తుంది. భగవద్గీతలో ఉన్నటువంటి చతుర్వర్ణ వ్యవస్థ లాఠీల రూపంలో, పోలీసు రూపంలో ఈ దేశం, ఈ రాజ్యం మన మీద కుట్ర పన్నుతుంది. ఈరోజు మీరు గమనించలేదు, అనేక చట్టాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమైపోతుంది. మరి కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా మరి ఎస్సీలపైనే చట్టాలు పెట్టబడుతుంది. మరి భగవద్గీత చేత్తో లాఠీ పుచ్చుకుని మళ్ళీ నన్ను ఊరేళ్ళకి తరుముకొస్తుంది. కంట్లో నలిసై గుచ్చుకుంటుంది. ఈ భగవద్గీత కంట్లో నలసైంది. అంటే మనం చూడటానికి లేదు, వినటానికి లేదు, మాట్లాడటానికి లేదు. ఏదైనా సరే మరి బుల్లెట్ గుచ్చుకుంటుందా, లాఠీ తరుముకు వస్తుందా అనే ఒక కాకి క్రౌర్యం, ఒక రాజ్యం చేసే దాడి మన మీద ఎంత దారుణంగా ఉందో ఈ యజ్ఞం అనే పోయిటరీలో మేడం గారు చెప్తారు. ఒక సంస్కృత శ్లోకం కంట్లో నలసై గుచ్చుకుంటుంది. పుండు నుంచి రసిక కారుతూనే ఉంది. పడిలేస్తూ నిలబడి బ్రతుకుదాం అనుకుంటే అద్దుల పర్లేదే, నేను బాగానే ఉన్నాను అని అనుకునే లోపే ఒక త్రిశూలం అమాంతంగా పక్కలో బల్యమై దిగబడింది. త్రిశూలం, భగవద్గీత ఇవన్నీ హిందూ సంస్కృతి యొక్క ఆయుధాలు. మనకు ఆయుధం దూరం చేసి మన నిరాయుధులు చేసి వాళ్ళు బుల్లెట్ దగ్గర నుంచి మరి త్రిశూలు అన్ని ఆయుధాలు కలిగి ఉండి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని మీద అడ్డంగా పెట్టుకుని మన మీద ఎటువంటి దాడులు చేస్తున్నారనేది మేడం గారు ఈ యజ్ఞంలో చెప్తున్నారు. తర్వాత మెదడులో ఏదో నిఘా యంత్రం నా ఊసులకు కూడా, అంటే మన ఆలోచనలకు కూడా పహారా కాస్తుంది. మీరు గమనించండి, మన ఫోన్ల మీద, ఈ సోషల్ మీడియా మీద కూడా మరి ప్రభుత్వం నిఘా ఉంచడం, మన ఆలోచనలు పంచుకునే సోషల్ మీడియా మనకి మన ఆలోచనలు, మన బాధలను, మన వేదనలను తెలియజేసుకోవడానికి మనకి ఎటువంటి అవకాశాలు మీడియా లేని సందర్భంలో మన యొక్క ఆలోచనలు పంచుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క సోషల్ మీడియా మీద కూడా మరి ఇంటెలిజెన్స్ నిఘా
మనం కొద్దిగా అటు ఇటుగా మాట్లాడితే కేసులు, మనం అటు ఇటుగా ఏదైనా మాట్లాడితే మరి లోనకు మన మీద అనేక రకమైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి, మరి దాడులు తెగబడే పరిస్థితి. మన కేశవ్ అనే వ్యక్తి మరి యూట్యూబ్ జర్నలిస్టుని అక్కడ గుట్కా మాఫియా గురించి ప్రశ్నించినందుకు పోలీసు చంపేశాడు. పహారా, మన మీద పహారా, మన ఆలోచన మీద పహారా కాస్తున్నారు. మన యొక్క వేదనల మీద, మన యొక్క బాధల మీద పంచుకునే సోషల్ మీడియా మీద పహారా కాస్తుంది. పోలీసు యంత్రాంగం, రాజ్యం పహారా కాస్తుంది మన మీద అని చెప్తున్నారు. నా శరీరం ఎవరో తూట్లు పడిచి పురుష శక్తులను దొర్లించినట్లు బొత్తిగా గాలి ఆడటం లేదు. అలా ఒక హిందూ మతం సంస్కృతి ఆధారంగా మన మీద ఎలాంటి రాజ్యం, ఎలాంటి కుట్రలకు పూనుకుంటుందో మేడం గారు ఇక్కడ ఈ యజ్ఞం అనే దాంట్లో మరి చెప్తారన్నమాట. మళ్ళీ ఈ దేశానికి చిత్రకి పట్టాలి. ఈ దేశం మైత్రి కరుణ, నా ఆప్తమిత్రుడైన మైత్రి కరుణ ప్రజ్ఞ ఏ దేవాలయం కింద భూస్థాపితం అయ్యాయి గాలించాలి, తెలుసుకోవాలి. నా దేశం, నా సంస్కృతి ఏంటి, నా సింధు నాగరికత సంస్కృతి ఏంటి, యుద్ధం లేని సంస్కృతి కదా, మైత్రి అంటే స్నేహపూర్తి సంస్కృతి కదా, కరుణ ఉండే సంస్కృతి కదా, ప్రజ్ఞ కలిగిన సంస్కృతి కదా. అప్పట్లోనే మరి సింధు నాగరికతలో మరి అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూగర్భ జలాలు, భూగర్భ నీటిపారుదల వ్యవస్థ, భూగర్భ మురికాల వ్యవస్థ, మరి బిల్డింగ్లు, 2 అంతస్తుల బిల్డింగ్లు, స్విమ్మింగ్ పూల్లు, వరుస క్రమంలో ఉన్నటువంటి వరుస క్రమంలో ఉండే రోడ్లు, మరి చక్కగా ఇళ్ళు, అటేపు రోడ్డు, ఇటు రోడ్డు, మెయిన్ రోడ్లు, వాటిని కలిపి చిన్న చిన్న రోడ్లు, ఒక పట్టణ ప్రాణాలను కలిగి ఉన్నట్టు ఒక గొప్ప ప్రజ్ఞ నా దేశం ఏమైంది నా దేశం అని ప్రశ్నిస్తున్నారు మేడం. నా దేశం ఏమైంది? మైత్రి కరుణ ప్రేమ దయ కరుణ కలిగినట్టు నా దేశం, నా సింధు, నా సంస్కృతి, నా ద్రవిడ సంస్కృతి ఏమైపోయిందని చెప్పి మేడం గారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. గాలించాలి, దాన్ని నేను వెతకాలి. నా సంస్కృతి ఏమైపోయింది దాన్ని వెతకాలి. ఎక్కడ ఆర్య సంస్కృతి ఎందుకు దీన్ని ధ్వంసం చేసింది వెతకాలి. ఎక్కడ నా సంస్కృతిని పూడ్చిపెట్టింది, ఏ దేవాలయాల కింద నలిగిపోయింది, ఏ దేవాలయాల కింద పూడ్చిపెట్టబడింది, దాన్ని మళ్ళీ తవ్వాలి. దాన్ని తవ్వాలి. మళ్ళీ ఈ దేశానికి చిత్రిక పట్టాలి. చిత్రిక అంటే చెక్కల్ని మరి చెక్కడానికి ఉపయోగించేటువంటి చిత్రిక మిషను. అంటే పై తోలు లేపేస్తే అసలు నా దేశంలో ఏముంది, ఆ కింద అడుగును పడిపోయిన నా దయ కరుణ ప్రేమ దయ, ఈ సంస్కృతి ఉన్నటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ఈ సంస్కృతి మొత్తం బయటికి తీయాలి. నాగల్లా దున్నాలి ఈ దేశాన్ని. ఈ దేశంలో పేరుకుపోయినటువంటి మనువాదపు భావాజాలన్నీ చెక్కివేయాలి, దున్నివేయాలి. దేవాలయాల కింద మరి పూడిపోయినటువంటి అనేక హిందూ దేవాలయాల కింద పూడిపోయినటువంటి అనేక బౌద్ధ ఆలయాలని హిందూ దేవాలయాలకు మార్చినటువంటి సంస్కృతిని మళ్ళీ మనం వెలుగు తీయాలని చెప్పి మేడం గారు ఇక్కడ యజ్ఞం అనే దాంట్లో రాస్తున్నారు. ఇది ఒక యజ్ఞంగా మనం భావించాలి. పాత ప్రశ్నలకు కొత్త జవాబులు వెతకాలి. యజ్ఞం జరుగుతూనే ఉంది. పాత ప్రశ్నలు, ఇవన్నీ పాత ప్రశ్నలు. ఏమైపోయింది నా సంస్కృతి, ఏమైపోయింది నా యజ్ఞం, ఏమైపోయింది నా సంస్కృతి, ఏమైపోయింది నా ప్రేమించే నా యొక్క తత్వం, ఏమైపోయింది ఈ దేశ మూల సంస్కృతి, ఏమైపోయింది ఇవన్నీ పాత ప్రశ్నలే. వీటన్నిటికీ జవాబులు కొత్తగా వెతకాలి. మనం కొత్త ఆయుధాలు వెతకాలి, కొత్త పద్ధతులు వెతకాలి, కొత్త వెతికే క్రమం కొత్తగా ఉండాలి. మనం తిరుగుబాటుకి నేర్చుకోవాలి, సిద్ధంగా ఉండాలి అని యజ్ఞం కొనసాగాలి. ఈ యజ్ఞం మనం కొనసాగించాలి. గతం నుంచి ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్, పూలేలు వీళ్ళందరూ స్టార్ట్ చేసిన యజ్ఞాన్ని మనం కొనసాగించాలి. ఇప్పటికీ కొనసాగుతుంది. నేను కంటిన్యూ చేస్తున్నానని చెప్తున్నారు రచయిత్రి స్వరూపారాణి మేడం గారు. తర్వాత వేలి. వేలి అంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కూల్చివేత. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మరి ఉన్నటువంటి ద్వేషాన్ని గురించి రాస్తూ ఏమంటారు, ఏమి మెలిపెడుతుందో ఈ మాయదారి బొమ్మ. ఒక అగ్రవర్ణాలు, ఒక మనువాది యొక్క ఎట్టా తిట్టుకుంటాడు అంబేద్కర్ బొమ్మను తీసి, ఏమని తిట్టుకుంటాడో చెప్తున్నారు. ఏమి మెలిపెడుతుందో ఈ బొమ్మ, ఈ మాయదారి బొమ్మ. దీన్ని చూస్తే కంటి మీద కునుకు రావడం లేదు. అది కంటపడితే తల మీద కిరీటాన్ని ఎవరో లాగేసి నేల మీద గిరాటు కొట్టినట్టుంది. ఆ చూపుడు వేలు పట్టు వస్త్రాలు దాగున్న మా దిశమలను గురిపెడుతుంది. ఆ బొమ్మ మా తాతలు చావుగొట్టి తూముల్లో తొక్కేసిన గోచి పాతగాళ్ళంతా తిరిగి వచ్చి సూటు బూటు వేసుకుని నడి బజార్లో విరబోసుకుని నిటారుగా నిలబడ్డట్టుంది అని చెప్తుంది. ఎలా చెప్తున్నట్టు అండి అంటే ఒక అగ్రవర్ణాలు సంబంధించినటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు, అంబేద్కర్ బొమ్మను చూడగానే ఏమంటున్నట్టు, ఈ బొమ్మ తలనొప్పి అడికి బద్దలు కొట్టుకుంటున్నాడు, అల్లాడిపోతున్నాడు. సెంట్రల్ నిలబడి ఏళ్ళు చూపించి ఆ బొమ్మను చూసి ఏడుస్తున్నాడు, బొబ్బలు పెట్టుకుంటున్నాడు. ఇంత దారుణంగా భయపెడుతుంది, నాకు నిద్ర రావట్లేదు దాన్ని చూస్తుంది, భయపడుతున్నాడు. అంత భయపెట్టే బొమ్మ అనమాట అది. ఆ బొమ్మను చూసి భయపడుతున్నాడు అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి. అదే చెప్తున్నారు,
ఇంకెలా ఉన్నాడు, తూముల్లో తొక్కేసిన మా తాతలు సాగుబట్టి తూముల్లో తొక్కేసిన గోచిపాత గాళ్ళంతా తిరిగి వచ్చి సూటు బూటు వేసుకుని నడి బజార్లో బోరు విరుచుకుని రొమ్ము విరుచుకుని నడి బజార్లో నిటారుగా నిలబడ్డట్టుందిరా, ఇందురుగా బొమ్మ ఎంత భయపెడుతుంది మమ్మల్ని అనుకున్నాడు. అంటే చుండూరు సంఘటనలో కానీ కారంచేళ్ళలో కానీ అనేక చోట్ల చంపిన వాళ్ళు కూడా నిలబడి వచ్చి మళ్ళీ లేచి వచ్చి సూటు బూటు వేసుకుని వాళ్ళని రాయ్ అన్నట్లు ఉందనిపిస్తుంది వాళ్ళకి ఆ బొమ్మను చూస్తుంటే. అంత భయపెడుతుంది ఈ బొమ్మ. అసలు ఎంత అద్భుతంగా, ఎంత తిరస్కారంగా, ఎంత విప్లవాత్మకంగా రాసిందంటే మేడం గారు, ఎంత సున్నితంగా. నిజంగా మేడం గారు ఒక స్త్రీలు మరి పట్టుదల కలిగి ఉంటే, ఒక స్త్రీ కనుక అంకిత భావం కలిగి ఉంటే సున్నితంగానే ఎంత గట్టిగా చెప్పగలుగుతారో మేడం గారి పుస్తకంలో ఉంటుందన్నమాట. సున్నితంగానే ఉండట్లో ఉండేది. మేడం గారిని ఇప్పుడు గమనించారో మీరు మాట్లాడారు చూడండి, ఏమ్మా శామ్యుల్ బాగున్నావా, చక్కగా రాస్తున్నావా, రాయమ్మా చక్కగా చదువు, బాబాసాహెబ్ కోసం పనిచేయాలి, ఇంత మర్యాదగా మాట్లాడతారు, ఎంత సున్నితంగా మాట్లాడతారు. అక్షరాలు మాత్రం ఆయుధాల్లా ఉంటాయి. అక్షరాలు మేడం గారి ఆయుధాల్లా ఉంటాయి. స్త్రీ కనుక విద్యావంతుడైతే ఎంత బాగుంటుందో అనేది మేడం గారి లాంటి వాళ్ళని చూస్తే నాకు నిజంగా కళ్ళు చెమర్స్తాయి అనమాట. అంత గొప్పగా ఉండేది స్త్రీ విద్యావంతురాలైతే. తర్వాత ఇంకా వాళ్ళు ఈ బొమ్మను చూసి తెగ ఏడుస్తారు. అదే రాస్తుంది ఈ బొమ్మ గురించి. ఎందుకు బొమ్మను కొలుస్తున్నారు అంటారు, ఎందుకు కొలుస్తున్నారంటే అంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఇంకేమంటున్నారు, ఆ బొమ్మ కనబడితే కడుపులో ఎవరో చేయబెట్టి దేవినట్టుంటుంది. అగ్రవర్ణాలు కంప్యూటర్ బొమ్మ చూడగానే అలా అనిపిస్తుందంట. ఎన్నిసార్లు సజీవ దహనం చేసినా బూడిద నుంచి పైకి లేచిన ఫీనిక్స్ పక్షిల మొహం మీద ఈడ్చి తిన్నట్టు, చూడండి అసలు మొహం మీద ఈడ్చి తిన్నట్లుంది ఈ బొమ్మను చూస్తుంటే అని వాళ్ళకి భయం వేస్తుంది. మేడం గారు అగ్రవర్ణం ముఖం మీద ఈడ్చి తన్నింది ఈ కవిత్వం ద్వారా. తన్నింది ఇక్కడ ఈ ఫీనిక్స్ పక్షి కాదు, స్వరూపరాణి గారు అనే ఫీనిక్స్ పక్షి తన్నుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో తన్నుతుంది. తర్వాత ఆ బొమ్మను చూస్తుంటే వెన్నులోంచి చలిపుట్టుకొస్తుంది, గొంతు తడారిపోతుంది. చేతిలో పుస్తకం ఆ మనిషి ఓ బోతు మాంత్రికుల్లా కళతో నిద్రై పీడకలై మెదడుని రంపంతో కోసేస్తున్నాడు, మెదడును కోసేస్తున్నాడు. నా మెదడుని నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇతను అంత ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అంబేద్కర్ అనే ఆ విగ్రహం నన్ను అంత ఇబ్బంది పెడుతుందని చెప్పి మరి మేడం గారు రచయిత్రి గారు ఎంత చక్కగా రాస్తారు చూడండి. ఈ దేశం పొలిమారు లాంటి అలగా మోకల్ని అగ్గిరవ్వాలని చేస్తుంది. అయ్యో ఎవరైనా సాయం చేయండి, ఆ బొమ్మని మొక్కలు చేయండి, అది నిలబడి వాళ్ళ మెడలో మరోసారి ముంత తగిలించండి, నేను తట్టుకోలేకపోతున్నాను రా బాబు, దానికి ఏదన్నా చేయండి రా, ఆ విగ్రహాన్ని పగలగొట్టండి రా అని చెప్పి వాళ్ళ మైండ్లో ఒక కుతంత్ర భావాన్ని, ఒక ఇబ్బందికరమైన మెలిపెట్టి ఆ రంపపు కోత పరిస్థితి ఉందని చెప్పి మేడం గారు మరి అనే ఈ దీంట్లో రాస్తారన్నమాట. అద్భుతంగా ఉంటుంది, చదవండి ఈ పుస్తకం. మరి చల్లాపల్లి స్వరూపరాణి గారు వేగువ పిట్ట ఎలా అయితే మనల్ని నిద్రలేపిద్దో మేడం గారు ఈ పుస్తకం ద్వారా మనల్ని చైతన్యవంతం చేయడానికి మరి తన తపన తెలియజేస్తున్నారు. తర్వాత దేశభక్తి. నిజమే గాంధీ గారు, దేశంలో గ్రామాల్లో నివసించడం అంటే అక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటం అని పెద్ద అయినా కానీ అర్థం అవ్వాల. అంటే వ్యంగ్యం. నిజమే గాంధీ గారు, నిజమే బాబా, అయ్యా నిజమే స్వామి. దేశం అంటే గ్రామాల్లో నివసించడం అంటే గాంధీ గారు ఏమంటారంటే ఈ దేశం అంటే గ్రామాల్లోనే ఉంది, ఈ దేశ సంపద దేశ సంస్కృతి మొత్తం గ్రామాల్లో ఉంది. గ్రామాల్లో ఏముంది అంటరాంతనం, కులాల కుమ్ములట, కులాధిపత్యం ఉంది. దేశాల్లో సమానత్వం, స్వేచ్ఛ సమానత్వం గ్రామాలు అసలు ఎక్కడుంది? దీన్ని గాంధీ గారు దాన్ని సపోర్ట్ చేయడాన్ని, దేశం అంటే మరి దేశ సంస్కృతి మొత్తం గ్రామాల్లో ఉందని చెప్పడాన్ని మేడం గారు మరి నిరసిస్తూ వ్యంగ్యంగా, నిజమే గాంధీ గారు, దేశం గ్రామాల్లో నివసించడం అంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటం అని పెద్దగా కానీ అర్థం కాలేదు. ఈ గాలి ఈ నేల అనుకోవడానికి మాదనే ఊరు ఒకటి ఉంటేగా, అక్కడ ఉండాలంటే ఆ ఊరిలో ఉండాలంటే ఆ గుడిసె వేసుకు ఉండాలంటే మరి కామంద గారు భూస్వాములు అనుమతి ఇవ్వాలి. అక్కడ పని చేసుకోవాలంటే బ్రతకాలంటే వాడు అనుమతి ఉండాలి. అక్కడ మరి స్వేచ్ఛగా తిరగాలంటే వాడు అనుమతి ఉండాలి. చెప్పులు వేసుకోవాలంటే వాడు అనుమతి ఉండాలి. పెళ్లి చేసుకోవాలంటే వాడు అనుమతి ఉండాలి. గుర్రం మీద ఊరేగాలంటే వాడు అనుమతి ఉండాలి. మీసం పెంచాలంటే వాడు అనుమతి ఉండాలి. స్త్రీ జాకెట్లు వేసుకోవాలంటే వాడు అనుమతి ఉండాలి. ఇలాంటి చోట మంచి సంస్కృతి ఉందని గాంధీ గారు చెప్తాడు. ఏం గాంధీ గారు మీకు ఆయన బుద్ధి ఉందా అని డైరెక్ట్గా మేడం గారు అడుగుతున్నారు. నిజమే గాంధీ గారు, నువ్వు చెప్పింది నిజమే అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు మేడం గారు. అసలు మాకు అనేది ఊరుందంటయా, నువ్వు చెప్పే ఊర్లో ఏదైనా మాకుందా? మాకు లేని ఊరిలో మమ్మల్ని ఎట్లా సుఖంగా ఉన్నావు అంటావు, అదే గొప్పదని అటు చెప్తావు, అదే మంచి సంస్కృతిని అటు చెప్తావా గాంధీ అని గాంధీ గారిని మరి ప్రశ్నిస్తున్నారు మేడం గారు.
దాని నోట్లో మన్నుబడా పుట్టి పెరిగిన పల్లిని ఒక్క పద్యంలోనన్నా పలవరిద్దామంటే అదేందో ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పక్కి అని అన్నట్లు ఏ జ్ఞాపకాల పేజీ తిరగేసినా అన్నీ చేదు చెరకలేదే. కనిపించిన నలుసేదో కాగితానికి కళానికి మధ్య అడ్డం పడుతుంది. ఎంత అద్భుతంగా ఉంచండి. దాని నోట్లో మన్నుబడ, దేని నోట్లో? ఆ ఊరి నోట్లో, ఆ గ్రామం అనే నోట్లో మన్నుబడ. ఆ గ్రామంని మేము తిడుతున్నాం, ఆ గ్రామం మాకు అంత ద్రోహం చేసింది, ఆ గ్రామం మమ్మల్ని హింసించింది, దాన్ని తిట్టే హక్కు మాదుంది. ఆ గ్రామం నోట్లో మన్నుబడా పుట్టి పెరిగి పల్లిని ఒక్క పద్యంలోనన్నా పలవరిద్దామంటే, ఎక్కడన్నా మేము పద్యాలు రాసుకుంటూ మా గ్రామం గురించి, మా పల్లె గురించి, మా ఊరు గురించి మాట్లాడదామంటే ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పక్కే పడినట్టు. ఇది ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పక్క అంటే చేపలు పట్టేవాళ్ళు ఒక చోట పడతాడు, చిన్న చిన్న చేపలు సరిగ్గా పడవు, ఇంకో చోటకి వెళ్తాడు, అక్కడ అదే పట్టిది, ఇంకో చోటకి వెళ్తాడు, అక్కడ వాడికి చేపలు పడతా ఉంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక సామెత ఇది. ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పక్కే పడ్డట్టు అంటే వాళ్ళకి అంత దరిద్రంగా ఉంది ఆ పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ చండాలమే వెనకాడుతుంది మమ్మల్ని, ఆ చండాలమే మమ్మల్ని వెంటబడి వచ్చినట్లు ఏ జ్ఞాపకాల పేజీ తిరగేసినా కానీ ఆ ఊరికి సంబంధించిన ఏ జ్ఞాపకం అని ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ చేదు చెరకలే కదయ్యా. ఒక తీపి గుర్తు ఏమైనా ఉందా ఊర్లో? ఆ ఊర్లో మీసం మిలేసేమని చంపేస్తున్నారు, మీసం పెంచుకుంటూ చంపేశారే. మరి జాకెట్ రొమ్ము సైజు తెలియటం కోసం ఉంచుకుని జాకెట్ వేసుకుంటే రొమ్ము కోసేసారే. ఆ స్త్రీని మరి దొడ్లలో మానభంగాలు గురి చేశారే. మీ ఇంట్లో మీ స్త్రీకి కోరిక పుడితే కూడా నా తమ్ముడే చచ్చిపోతాడే కంచిగారి చెరలలో. ఇలా ఎన్ని జరిగినాయి. ఆ ఊరి గురించి నేనేం మాట్లాడాలయ్యా? ఆ రూమ్లో నాకు అన్నీ చేదు అనుభవాలే కదా, చేదు చిరకలే కదా. చిరక అనేది ఒక అంటే జీసస్ క్రైస్టు సిలువలో ఉన్నప్పుడు ఆయన దాహం అయినప్పుడు ఆయన దాహం అని అడిగితే ఒక చేదు చిరక ఇస్తారనమాట. ఇక్కడ మేడం గారు వాడుకున్నారు ఆ పదాన్ని, చేదు చిరక. తాగలేనిది అది, ఒక మురిగిపోయిన ద్రాక్షారసం లాంటిది, పాడైపోయిన సారాయి లాంటిది అనమాట. అలాంటి దాన్ని మాకు ఏ పేజీ చూసినా కానీ, ఎక్కడ రాయాలన్నా కానీ, మేము ఏది నెమరు వేసినా కానీ మా గ్రామంలో అన్నీ చేదు చిరకలే కదయ్యా. మాకు మంచి అక్కడ ఉంది, మాకు స్వీట్, ఒక తీపి అనుభవాలు మా గ్రామం ఏమిచ్చింది గాంధీ గారు, ఆ గ్రామం మా సొంతం ఎలా అవుతుంది గాంధీ గారు అని చెప్పి మేడం గారు ప్రశ్నిస్తారు. రచయిత్రి మరి స్వరూపరాణి గారు ప్రశ్నిస్తారు. కాగితానికి కళానికి మధ్య ఒక నలుసేది అడ్డం పడుతుంది. అదంతా నెప్పెడుతున్నా కానీ అందరిలాగా నా చిన్నారి జ్ఞాపకాల సంచి నాకు తెలియకుండా ప్రేమిస్తున్నాను. ఇన్ని నొప్పులుండా, ఇంత బాధ ఉన్నా కానీ ఎందుకో ఆ నొప్పి పెట్టినా కానీ నా ఊరు నేను మర్చిలేకపోతున్నా. ఆ సంచిని నేను మోస్తూనే ఆ జ్ఞాపకాల సంచి నెప్పుడుతుంది, భుజం మీద వేలాడేసుకుంటే అది నెప్పుడుతున్నా కానీ ఆ సంచిని ఎందుకో నేను మోస్తూనే ఉండా అని చెప్పుకుంటూ వస్తూ మా ఊరిలో మమ్మల్ని ఈత కొట్టనీయలేదు, కాలువల్లో దిగనీయలేదు. మీకు తెలియదు అంటే మా ఊరిలో జరిగిన సంఘటన. మేము కాళ్ళలో ఈత కొడుతుంటే అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి అదే కాళ్ళు ఈత కొట్టే క్రమంలో మేము వేసే చోట మీరు ఈత వేయడం మీద మా గొడవ అయితే అఫ్కోర్స్ మేము నలుగురం, వాళ్ళు ఒక నలుగురు వచ్చారు, మేము నలుగురును, వాళ్ళకి చక్కగా ఈత నేర్పాము, పాట నేర్పాము, తరిమాము, అది వేరే సంగతి. అన్ని చోట్ల అదే కండిషన్ ఉండదు. మేము తన్నాం, మేము వేసే చోట మీరే రేట్లు అంటే పక్కలు వేసుకుంటే మీరే వెళ్ళండి బాబు అంటే వాళ్ళు మా మీద తిరగబడినప్పుడు చక్కగా దేవశుద్ధి చేసాం. వాళ్ళు మరి ఆ కాలంలో దిగితే నీళ్లతో శుభ్రపడేవాళ్ళు లేరు కానీ మేమైతే చక్కగా బాగా మస్తు తన్ని పంపించాం. చెప్పులు కూడా వదిలి పారిపోయారు, డ్రైవర్ల మీద పారిపోయారు మేము చిన్నప్పుడే. కానీ అనేక గ్రామాల్లో మాకు నడిచింది కానీ అన్ని చోట్ల అలా ఉండదు. అనేక గ్రామాల్లో లేకపోతే మా పూర్వీకులకి ఆ కండిషన్ ఉందేమో మరి మా ఊరిలో కూడా నాకు తెలియదు. అనేక గ్రామాల్లో ఈత కూడా కొట్టని చెరువులు, కాలువల్లో. అసలు ఆ ఊరంటే మాది కాదు, అదేదో పరాయతనం అనే ఒక ఫీలింగ్ అయ్యేటువంటి ఊర్లు ఉండి అని చెప్పి ఆ గ్రామాల్లో మాకు ఎలాంటి ఇది ఉందయ్యా అని చెప్పి మేడం గారు ప్రశ్నిస్తున్నారు. అయినా కానీ ఆ మాయదారి ఊరిని ఇష్టపడకుండా ఉండలేకపోతున్నా. పొమ్మని పొగబెట్టిన ఊరులెప్పటికీ వెలివేసిన దేశాన్ని ఎంత వద్దనుకున్నా కలవరించడమే కదా గాంధీ గారు దేశభక్తి అంటే. ఎన్ని అన్నా ఈ దేశం మమ్మల్ని ఎంత అణగదొక్కినా ఈ దేశం అంటే, ఈ భూమి అంటే, ఈ గాయలంటే, ఈ మనుషులంటే మాకెందుకు ఒక రకమైన ప్రేమ అయ్యా. ప్రేమించడం మా పద్ధతి అయ్యా, మా అలవాటు అయ్యా గాంధీ గారు. మీకులాగా దేశాన్ని అమ్ముకునే రకాలం కాదు, మీకులాగా దేశాన్ని తాకట్లు పెట్టే రకాలం కాదు అని చెప్పి మేడం గారు వ్యంగ్యంగా మరి ఈ కవిత దేశభక్తి అనే కవితని రాస్తారన్నమాట. ఆ తర్వాత నీరు ఎక్కడ రాసినా ప్రకృతి గురించే, ప్రకృతి సహజ వనరుల గురించే, నీరు, భూమి, నేల, ఆకాశం, వీటి గురించి మేడం గారు ఎక్కువ ప్రస్తావిస్తూ ఎందుకు వీటి నుంచి మేము దూరం అయిపోయామని ప్రశ్నిస్తూ వీటితో పాటు ప్రజ్ఞ,
కరుణ, దయ ఇవన్నీ ఏమైపోయిన అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నీరు గురించి ప్రత్యక్షంగా రాస్తారు. నీరు కవిత్వం పేరు, ఈ కవిత పేరు నీరు. నీరు పల్ల మెరిగినట్లే, ఇది ఒక సామెత ఉంది. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు అనేది ఒక పాత సామెత ఉంది. ఇక్కడ దేవుడిని మేడం గారు పెద్దగా ప్రస్తావనలో తీసుకురాలేదు. కానీ నీరు పల్ల మెరిగినట్లే, నీరు ఊరికి వారికి మధ్య తరాల పోరు మాత్రం తెలుసు. నీరు పల్లం కెరిగిద్ది, నీరు దగ్గర మాత్రం మాకు తగాదాలు ఉంటాయి, ఇది మాత్రం కన్ఫామ్. పోరు నెరుగు, నీరు పల్ల మెరుగు, తరతరాల పోరు నెరుగు. నీరు వల్ల మాకు మరి తగాదాలు, తన్నులాటలు కూడా జరిగినాయి. మరి అనేక చోట్ల కూడా ఇలాగే జరిగినాయి. మహత్ చెరువు పోరాటం కూడా అదే, అక్కడ గొడవలు కూడా అదే. మరి కారంచేడు కూడా నీటి తగాదేను. మేము మంచిలు ముంచుకునే దాంట్లో వాడు మరి పశువులను ముంచుకునే నీటికి తగాదా. కాబట్టి నీరు గురించి రాస్తారన్నమాట. బావి పళ్ళెం వంచున ఇరిగిపోయి నీటి చెమ్మలాంటి అంటరానితనాన్ని నెరుగు. బావి అంచులు, చుట్టుపక్కల ఉన్న అంచుల్లో నీళ్లు పోసిన తర్వాత అన్ని పల్లం దగ్గర నీరు కొద్దిగా తడి ఉండిద్ది. నువ్వు ఎన్నిసార్లు మొత్తం ఎండిపోయినా కానీ ఆ తడి ఎప్పుడో సరి ఆ తడి మూలన ఉంటాడు అంటరాంతనం. అలాగే నువ్వు ఎంత పై మాటలు చెప్పినా కానీ ఏదో ఒక మూలన అంటరాంతనం, వివక్షత అక్కడ ఆ బావి దగ్గర కనపడుతూనే ఉండిద్ది, ఆ ఊర్లో కనపడుతూనే ఉండిద్ది, ఆ గ్రామంలో కనపడుతూనే ఉండిద్ది. ఈ విధంగా ఉండిద్ది అనమాట ఊర్లో నీరుకి సంబంధించి. నీటికి సమస్తము తెలుసు. సమరయ్య స్త్రీకి యూదుడైన క్రీస్తుకు మధ్య జాతి భేదమే కాదు. అక్కడ బైబిల్లో సమరయ్య స్త్రీ అంటే వాళ్ళకి అంటరాని జాతి. యూదా దేశంలో అంటరాని జాతులు సమరయులు. సమరయ్య స్త్రీ బావి దగ్గరికి వచ్చి నీళ్లు ముంచుకోకుండా నుంచున్న సందర్భంలో జీసస్ క్రైస్ట్ వస్తే, అమ్మా ఎందుకు అక్కడ నుంచున్నావు, వచ్చి నీళ్లు ముంచుకో అంటాడు. అంటే అంటరానితనానికి వ్యతిరేకంగా జీసస్ మాట్లాడతాడు. అయ్యా నేను అక్కడ చేయకూడదు, నాకు అంటరాంతనం ఉందంటే, లేదు పర్లేదు నువ్వు చేసుకోవచ్చు, నేను ఉన్నా నీకెందుకు రా అని చెప్పి నీళ్లు తోడిపోసి, నువ్వు ఈ రోజు నుంచి నువ్వు అంటరాందానివి కాదు, నువ్వు ఇక్కడ వచ్చి బావిలో నీళ్లు తోడుకోవచ్చు. బావిలో నీరంటే నీరే కాదు, ఈ సంపద. ఆ బావిలో నీరంటే నీరు కాదు, అది ప్రజ్ఞ, ఆ జ్ఞానం, విజ్ఞానం. ఈ దేశంలో వాటా అది. బావిలో నీరంటే నీరే కాదు. ఈ అంటరాంతనం నుంచి, జ్ఞానంలో అంటరాంతనం, సంపదల అంటరాంతనం నుంచి మనం దూరంగా నెట్టబడ్డాం. కాబట్టి దాన్ని సమరయ స్త్రీకి యూదుడైన క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని మేడం గారు ఇక్కడ ప్రస్తావిస్తారు. జాతి భేదమే కాదు, నూలుకి తోలుకి మధ్య ఉపజాతి భేదము తెలుసు. ఎంత చక్కగా నూలుకి తోలుకి మధ్య అంటే ఏమనుకుంటున్నారు? మాలలు మరి నేత పనివారుగా ఉన్నారు, మరి మాదిగలు తోలు పనివారుగా ఉన్నారు, చర్మకారులుగా ఉన్నారు. వీళ్ళకు కూడా ఉపజాతి భేదము తెలుసు. ఆ నీరు మరి బావుల దగ్గర కూడా ఎవరు బావులాళ్ళు అంటే కులం ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే, మాదిగల మధ్య కూడా వేరువేరు బావులు, వేరువేరు సందర్భాలు ఉండే గ్రామాలు ఉండేవి, ఒకే బావు లేని ఊర్లు కూడా ఉండేవి అని చెప్తున్నారు. గమనించండి మిత్రులారా, మాదిగ మిత్రులు కూడా గమనించాలి. మేడం గారికి నేను కులాన్ని ఆపాదించడం కాదు కానీ, ఆమె వాంటెడ్ కాదు కానీ, మాలకులంలో పుట్టినప్పటికీ కూడా అటువంటి భావం ఎక్కడ కూడా విస్తృతంగా మాట్లాడరు. ఎప్పుడు కూడా ఆ విషయం గురించి పట్టించుకోరు. కులం లేని దానిగానే మాట్లాడతారు. పీడితుల పక్షాన ఉంటారు, మాదిగల పక్షాన ఉంటారు, మాలల పక్షాన ఉంటారు, బీసీల పక్షాన ఉంటారు, రెడ్లలో కమ్మల పక్షాన, స్త్రీల పక్షాన, అందరి పక్షం ఎవరైతే పీడించబడతారో వాళ్ళ పక్షాన ఉంటారు. ఇదే అంబేద్కరిజం అంటే. అంబేద్కరిజం అంటే ఒక కలాం పక్షాన్ని, ఒక మతం పక్షాన్ని నిలబడటం కాదు. ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడటమే అంబేద్కరిజం. అదే వేకువ పెట్టు ద్వారా మేడం గారు చెప్తున్నారు మనకి. నూలుకి తోలుకి మధ్య ఉపజాతి భేదము తెలుసు. కడివెడు నీరు తోడుకునే హక్కు లేక శూద్రులు వచ్చేదాకా ఖాళీ బిందుతో బావిగట్టు దగ్గర పడిగాపులు పడ్డ పంచమ ఆవేదన తెలుసు. పంచమ వేదం, పంచమ ఆవేదన, ఈ రెండు దగ్గరగా వాడుకున్నటువంటి పదప్రయోగం అద్భుతంగా ఉండేది మేడం గారు. ఆ తర్వాత కమ్మదొరల అహంకారానికి బిందుతో అడ్డుకున్న కారంచేడు స్వార్థమ ధర్మాగ్రహం తెలుసు. కమ్మతరుల అహంకారాన్ని బిందుతో అడ్డుకున్న కారంచేడు స్వార్థమ ధర్మాగ్రహం కూడా తెలుసు. కారంచేడు స్వార్థమ్మను గుర్తు చేస్తున్నారు. కమ్మధరల మీద బిందుతో వాయించి కొట్టింది, వాడి మీద చర్ణకొల్లు తీసుకొస్తే చర్ణకొల్లాకు నాని కొట్టింది. అది దళిత స్త్రీ అంటే అని చెప్పి ఒక ఆగ్రహం, ఆ ఆగ్రహంలో, ఆ కోపంలో ధర్మం ఉందని చెప్తుంది మేడం గారు. తర్వాత నీరంటే H2O మాత్రమే కాదు. మేడం గారు వాస్తవంగా సైన్స్ స్టూడెంట్ కాదు. మేడం గారు ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా కానీ H2O అనే ఒక కెమిస్ట్రీ ఒక H2O అనే ఖచ్చితంగా పదాలని దాన్ని వాడతారన్నమాట. H2O మాత్రమే కాదు, మాకు నీరంటే మహా ఉద్యమం, మహా చెరువు పోరాటం.
నీటి బొట్టు అంటే జన్మ జన్మల కన్నీటి ఊట. మాకు నీరు కోసం జన్మల నుంచి కన్నీళ్లు కార్చి కార్చి కన్నీళ్ళు, మేము తోడుకున్న నీళ్ళు కంటే మాకు వచ్చిన కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి. మా ప్రజలు కాచిన కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి. మా ప్రజలు తోడుకున్నటువంటి బావుల్లో చెరువుల్లో తీసుకున్న నీటి కంటే మా కళ్ళల్లో నీళ్ళు ఎక్కువ కారి ఉంటాయి. ఆ నీటి కోసం మేము అంత యుద్ధాలు చేసాము, అంత పోరాటాలు చేసాము, అంత హింసకు గురయ్యామని చెప్పి మేడం గారు చెప్తున్నారన్నమాట. రక్తం ఏరులై పారింది కానీ నీటి చలం మాత్రం మాకు ఇప్పటికీ దక్కలేదు. మా సొంత చెరువులు, మా సొంత బావులు లేని పరిస్థితులు ఉండి, కానీ రక్తం మాత్రం ఏరులై పారిపోయింది. మా నీరు కోసం మేము రక్తం ఏరులై పారించాం. మీరు గమనించండి, రక్తం ఇక ముందు కూడా, ఇప్పుడు ఇన్నాళ్ళు దళితుల రక్తం ఏరులై పారవచ్చు, రేపు జల వివాదాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణల మధ్య వాళ్ళ రాజకీయ కుతంత్రాల కోసం జల వివాదాలు కావాలని సృష్టించినటువంటి ఆధిపత్య పార్టీలు, పాలకులు రేపు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు తన్నుకులే చేస్తారు, రక్తం ప్రవహించి ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అదే అనేక ఇంటర్నేషనల్ కూడా, అంతర్జాతీయం కూడా సింధు నది జల వివాదాలు ఉంటాయి. తర్వాత గండక్ నది, బ్రహ్మపుత్ర నదిలో పాకిస్తాన్, చైనా వాళ్ళతో ఇలా రకరకాల వివాదాలు వచ్చి మనకు రక్తం పారే రోజులు వస్తాయి. మేడం గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు మమ్మల్ని వెలేయచ్చు, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్తం నదుల్లో పారబోతుందని చెప్తున్నారు అన్నమాట మేడం గారు. రక్తం ఏర్లై పారింది కానీ నీటి చలం మాత్రం మాకు దక్కలేదు. ఆ నీటిని చూసినప్పుడు ఊళ్ళో వాళ్ళు 2 పూట్ల ఒంటారా స్నానం చేస్తే మేము వారానికి ఒకసారి పండగ. అసలు నిజం స్నానానికి కూడా మాకు నీళ్ళు లేని పరిస్థితి. ఇంత దారుణమైన బతుకులు బతికేమయ్యా, మాకు నీరు మాకు దొరకంది, ఈ సహజ వనరులు మాకు దూరం చేశారని చెప్పి మరి తన యొక్క ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. రాష్ట్రాలకు మధ్య కార్చిచ్చు రగిలిస్తూ చెప్తున్నారు. ఇక్కడ మనం నిన్నగా మొన్నవాడు మనం గమనించాం. మేడం గారు 2018లో రాశారు ఇది. కానీ నిన్నగా మొన్న ఆంధ్ర తెలంగాణ మధ్య పాలకులు సృష్టించినటువంటి ఒక కృత్రిమ వివాదం, ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల్ని మరి పిచ్చోళ్ళు చేసి తన్నుకులేక చేస్తారు. మిత్రులారా, ముఖ్యంగా బహుజనులారా, ఈ జల వివాదాలు మనం తలదొరచొద్దు, వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. మేడం గారు రాస్తారు చూడండి. రాష్ట్రాల మధ్య కార్చిచ్చు రగిలిస్తూ నెత్తుటి ఏర్లు పారిస్తూ తను మాత్రం ఏమీ ఎరగనట్టు ఓ బిస్లరీ బాటిల్లోనూ చల్లగా సేద్తీరుతుంది. బిస్లరీ బాటిల్ వాడికి, పెప్సీ కంపెనీ వాడికి, వీళ్ళెవరికి వివాదాలతో సంబంధం ఉండదు. వాడు ఎవడు తనలాట్లకి వెళ్ళడు. వాడు ఎవడు కూడా అక్కడ నాగార్జున సాగర్ దగ్గర, శ్రీశైలం డ్యామ్ దగ్గర వాడు ఉన్నాడు. కానీ వాడి బాటిల్ చేరిద్ది, వాడు దాన్ని మనం లీటర్ 20 రూపాయలకి అమ్ముతాడు. వాడు లీటర్ మనకి 80-50 రూపాయలకి అమ్ముతాడు పెప్సీని, థమ్సప్పుల్ని. కానీ పోరాటం, రక్తం ఎవరిది? ఆ నీటి కోసం యుద్ధాలు చేస్తుంది ఎవరు? మనం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. పెప్సీ వాడి చాప కింద నీరులా చెప్ప పెట్టకుండా పెప్సీ వాడి చేసాలో దూరి నయగారాల పోతుంది నీరు. మనం దానికోసం చుక్క కోసం కన్నీటి బుట్టలు రాల్చి రక్తం బారిస్తే అది చాప కింద నీళ్ళు చక్కగా ఆటోమేటిక్గా వాడి పెప్సీ బాటిల్ దూరిపోతుంది అనమాట. అంటే వాడికి ఏం మరి దాంట్లో ఏం సంబంధం ఉండదు. మంచినీళ్ళ ప్రాయం కాదు, కోలాహలం చేస్తుంది. ఇప్పుడు జలం అంటే మంచినీళ్ళ ప్రాయం కాదు, మల్టీనేషనల్ మార్కెట్ సరుకు. నీటికి సమస్తము తెలుసు, అన్నీ నీటిలోనే ఉన్నాయి. నీటికి అన్నీ తెలుసు. నీరు ఎక్కడికి పారుతుంది, ఎవరు వాడుకుంటున్నారు, దాన్ని మరి జమీందారులు, భూస్వాములు ఎంత నీరు వాడుకుంటున్నారు, సెంటు భూమి లేనోడు ఎన్ని నీరు వాడుకుంటాడు, ఆడు గుక్కు నీళ్ళ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఆ గుక్కు నీళ్ళ కోసం ఏ బావి దగ్గర వెళ్తే ఎవడు మంచి. ఇప్పుడు కూడా బావులకి నీళ్ళు అంటుకోకుండా నీళ్ళు లేకుండా ఎండాకాలంలో గొంతు ఎండిపోయి చచ్చిపోయినటువంటి దళిత గ్రామాల్లో దళిత ప్రజలు ఎంతమంది ఉన్నారు. మనం యుద్ధాలు ఎందుకు చేస్తున్నాం, కళ్ళం నీళ్ళు ఎందుకు వస్తున్నాం, రక్తం ఎందుకు ఏర్లై పారింది, కారం చేళ్ళు ఎందుకు జరిగింది అలాగా. మరి ఇవన్నీ ఉండగాని మరి పరాయి దేశస్తుడు, ఈ దేశంలో దళితుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పరాయి దేశంలో ఉన్నటువంటి పెప్సీ వాడు, కోకా కోలా వాడు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ హాయిగా నీళ్ళని దోపిడీ చేస్తున్నారు కదా. మరి నా దేశం ఈ భూమి మీద పుట్టినోడికి నీళ్ళు ఎందుకు కొరవుతున్నాయి అని అద్భుతంగా ప్రశ్నిస్తారు మేడం గారు. తర్వాత లోపలి మాట. ఇలా మేడం గారు 36 కవితలు. మరి నేను ఈ చాలా టైం అవుతుంది, అయినా కానీ ఈ కొన్ని లైన్ల వరకు కొన్ని చదివేసి ఆపేస్తాను. లోపలి మాట. దీంట్లో మేడం గారు, మామయ్య 60వ నంబర్ ముతక్కోక, మీ నాన్న బ్లాక్ బోర్డ్ మీద సందమామ, మా నాన్న మట్టి పిసికిన బంగారం చేసే నాగల నక్షత్రం అంటూ, అంటే ఒకే ఊరిలో ఉండే మరి పక్కపక్క ఇళ్ళళ్ళు, తర్వాత పక్కపక్క వారలు కూడా పిల్లల్లో ఉండే అంతరాల గురించి ఈ లోపల మాట చెప్తుంది. మీది మా ముతక చీరలు ఎందుకని, మీ ఏమో మరి వాయిల్ చీరలు ఎందుకని అని ప్రశ్నిస్తారు. అదేవిధంగా తండా పిల్లల గురించి ఎంత నిజంగా మరి గిరిజన స్త్రీలు, మరి నాయకులు, మరి లంబాడీలు అనేవాళ్ళు, మరి మీరు ఇప్పటికి కూడా మీ బ్రతుకులకి ఎందుకు ఇలా ఉంది అనేది మీరు గుర్తించట్లేదు. మీ హైందవం
మీ హైందవం మీ బ్రతుకులు ఎలా నిప్పులు పోసింది, మీరు ఇంకా హిందూ దేవతల ఆరాధనలో ఉంటూ మరి ఇంకా మీరు హిందూ మతంలో బ్రతుకుతూ దాన్నే గొప్పతనంగా భావిస్తూ మీరు ఉంటున్నారు. మీరు దయచేసి దాంట్లో బయటికి రావాలి. తండాపిల్ల బ్రతుకు గురించి చెప్పి చూడు. బలంగా నునిపెక్కిన బంజారా హిల్స్ను చూసినప్పుడల్లా చేతి నిండా పట్టుకోవడానికి ఎముకలపై గుప్పిడి కన్నైనా లేని బంజారీ పిల్ల మోని జ్ఞాపకం వస్తుంది. తన ఒంట్లో 4 చుక్కల నెత్తులు లేకపోతేనే తేనెకారే మోని మాటలు చాలు. బక్క చిక్కిన లంబాడీ తండాలో జవసత్వాలు నింపడానికి మోని మా గుమ్మం ముందు నుంచి తలుపు తోసుకుని లోపలికి వస్తూనే ఇంట్లో సన్నటి చిరుగాలి వీచినట్లుంటుంది. అసలు మోని ఇంట్లోకి వస్తేనే ఒక చల్లటి గాలి, ఒక హాయిగా ఉంటుంది. ఏది ఎలా ఎక్కడ ఎవరికి ఉంటుంది? పని పిల్లలుగా తండా గ్రామాల నుంచి హైదరాబాద్లో లేదంటే అనేక గ్రామాల్లో పట్టణాల్లో కూడా పని పిల్లలు తండా పిల్లలను పెట్టుకుని వాళ్ళు లేకపోతే వాళ్ళు పడే వేదన, వాళ్ళు వస్తే అమ్మయ్య వచ్చిందయ్య మోని వచ్చి అంటే పేరు పనిపిల్ల పేరు తండా నుంచి పనిపిల్ల పేరు మేడం గారు రచయిత్రి మోనిగా చెప్పారు. ఆ మోని పిల్ల వచ్చినప్పుడు వీళ్ళకుండే రిలీఫ్. బక్క చిక్కిన లంబాడీ తండాలో జవసత్వాలు నింపడానికి మోని మా గుమ్మం ముందు నుంచి తలుపు తోసుకుని లోపలికి వస్తూనే ఇంట్లోకి సన్నటి చిరుగాలి వీచినట్లుంటుంది. మోని వస్తే సన్నటి చిరుగాలి వచ్చినట్టు సంతోషం అమ్మయ్య అనిపించిద్ది అనమాట. తన సుగాలి పలుకుబడితో మా భాష గాలి కొట్టుకుపోయేది. తన సుగాలి భాషలో మాట్లాడే మాటలతో మా యొక్క భాష ఏందో తేలిపోయినట్టుండేది. ఆ భాషలో స్వచ్ఛతనం, ఆ భాషలో మంచితనం, ఆ భాషలో ఉన్నటువంటి ప్రేమ మా భాషని నెట్టేసేది, మా మా ఇల్లంతా ఆక్రమించేది అని చెప్తుందనమాట. మోని మా ఇంటికి 2 రోజు ఇల్లంతా మౌనంలో కూరుకుపోయేది. అంటే ఆ మోని అనే బాలిక ఇల్లు మొత్తం అందరిని పలకరిస్తూ ఆ ఇంట్లో అగ్రవర్ణాలలో ఏ ఇద్దరి మధ్య సరైన సంబంధాలు, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కూతుర్ల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎవడు రూమ్ ఆడితే, ఎవడి పని ఆడితే, ఎవడు పరిగెత్తడం ఆడితే, ఎవడ సంబంధాలు వాడితే కానీ సంబంధాలు చాలా తక్కువైన సందర్భంలో అందరినీ పలకరించి అందరితో మాట్లాడి అందరి అవసరాలు తీర్చేటువంటి మోని కనుక ఆ ఇంట్లో లేకపోతే మౌనంలో కూరుకుపోయింది. పలకరించే దిక్కు లేదు ఆ ఇంట్లో. మనిషిని పలకరించే దిక్కు లేని ఇల్లు. హైదరాబాద్లో అనేక ఇళ్ళు ఉండేలాగా ఎవరికి సంబంధం లేదు. తల్లికి కూతురికి తండ్రికి ఎవడు బెడ్రూమ్లో వాడుంటూ ఎవడింట్లో వాడుంటూ తిన్నారో తెలియకుండా అర్ధరాత్రి అపరాత్రులు తిరిగి వస్తూ ఎవరికి సంబంధం లేని బ్రతుకులు బతికే ఇళ్లల్లో మోని అందరినీ పలకరించి అందరి అవసరాలు తీరుస్తూ అందరితో మాట్లాడుతూ ఒక గొప్ప సంస్కృతిని ఏర్పాటు చేసి మోని ఒకరోజు ఆ ఇంటికి రాకపోతే ఆ ఇల్లు మౌనంతో కూరుకుపోయింది. మౌనంలో చాలా చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది ఈ పదప్రయోగం. మా వీధంతా లంకణాలు పట్టేసేది. లంకణం అంటే జ్వరం వచ్చినట్టు, ఎవరికాళ్ళు ఏందో కోల్పోయినట్టు ఉండేవాళ్ళు. గడ్డిపోచ లాంటి మోని కబుర్లు మాకు ఏనుగంత బలాన్ని ఇచ్చేవి. ఇప్పుడు మోని జాడలేదు. కన్నవారి గుండెలపై కుంపటి దించడానికి ఏ విమానం ఎక్కిపోయిందో. మానవ అక్రమ రవాణా బాలికల్ని విదేశాలకి, ముఖ్యంగా అరబ్ దేశాలకి బాలికల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారంగా అమ్మేసే అమాయకపు తల్లిదండ్రులు, వాళ్ళకి మాయమాటలు చెప్పి అమ్మేసే దుర్మార్గుల్ని గురించి మాట్లాడుతూ ఒక కన్నీటి ఆలాపన ఇక్కడ మేడం గారు ఒక కోతకు వస్తున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు మోని జాడలేదు. కన్నవారి గుండెలపై కుంపటి దించడానికి ఏ విమానం ఎక్కిపోయిందో. పిడికడు దేహమైన లేని బంజారు పిల్ల మోని, నీ కోసం ఇక్కడ చారుడు జాగా లేక కాదు, నీ ఆర్తనాన్ని ఆమోదించడానికి మాకు పిసరంత గుండె కరువైంది తల్లి అంటుంది. నీ ఆర్తనాన్ని భరించడానికి మాకు పిసరంత గుండె కొడలేదు. నిన్ను అమ్మేసుకున్నామమ్మా, నీ యొక్క మంచితనాన్ని మాటలను మేము అమ్మేసుకున్నాం తల్లి అని చెప్పి మరి ఈ తండా పిల్లల గురించి మాట్లాడుతుంది. ఈ దీంట్లో ఎక్కువగా చాలా చోట్ల మరి అక్కడ కండిషన్స్ గురించి గుప్పెడు కండైనా లేని, అంటే అతి గుప్పెడు కూడా కండలేదు, 4 చుక్కల నెత్తురు లేని, బక్క చిక్కిన లంబాడి, ఇంట్లోకి సన్నటి చిరుగాలి, తర్వాత గడ్డిపోచ లాంటి మోని కబుర్లు, పిడికెడు దేహమైనా లేని బంజారీ పిల్ల, చారెడు జాగా లేక, పిసరంత గుండె కరువే. పిసరంత గుండె చూడండి. చిన్న చిన్న వస్తువుల్ని, చిన్న పదప్రయోగాలను ఎక్కువగా విరివిగా వాడారు మేడం గారు. ఇక్కడ ఏముంది? గుప్పిడెంత, కనీసం గుప్పిడెంత కండైనా లేని, 4 చుక్కల నెత్తుర లేదు, 4 చుక్కలే, బక్క చిక్కిన సన్నటి చిరుగాలి, గడ్డిపోచ, పిడికెడు దేహము, చారెడు జాగా, పిసరంత గుండె.
ఇలాగా చిన్నగా మనం చిన్న వస్తువులుగా లిమిట్గా చెప్పావు అనే పేర్లను వాడుకుంటూ ఈ పదాలు తండాపిల్లకి ఆపాదించి గిరిజన బ్రతుకులు మానవ ఆక్రమణ వ్యభిచార కోపాలు పాలవుతున్నటువంటి మరి ఈ లంబాడీ జాతుల యొక్క పిల్లల యొక్క చిన్నపిల్లల గురించి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేడం గారు. తర్వాత ఖైర్లాంజీ కాష్టం. ఖైర్లాంజీ మరి గుజరాత్లో ఖైర్లాంజీ అనే గ్రామంలో మరి జరిగిన ఒక ద్రోహం, ఒక దాడి, మరి అన్నదమ్ములు అక్క చెల్లెలు రేపు చేయాలని చెప్పి, తల్లిని రేపు చేయాలని చెప్పి ఒత్తిడి చేసి చంపేసి చేసినటువంటి దౌర్భాగ్య క్రీడను గురించి మేడం గారు ఖైర్లాంజీ కాష్టం అంటే రగిలిపోయేది ఖైర్లాంజీ గ్రామంలో. ఇక్కడ దీంట్లో ఏం చెప్తారంటే, బాబాసాహెబ్ అంబేద్కరా, నీ కాక ఎవరు చెప్పమంటావయ్యా, ఈ దేశం ఓ పురుషాంగమైన నన్ను భయపెట్టింది. ఈ వాయువాసం లేని మనసంతా చూడు, భూమి మీద ఎక్కడైనా తోబుట్టు అన్నదమ్ములు ముట్టుకుంటారా? అయ్యో, ఈ పాపిష్టి దేశంలో పుట్టి ఎంత పాతకం చేశాము బాబా. కులం నన్ను ఓ పురుషాంగమై తరుముకొస్తుంది. మేమన్నా వాళ్ళ కిరీటాలు లాక్కున్నామా? మేమేమన్నా వాళ్ళ కిరీటాలు లాక్కున్నామా? 4 అక్షరాలు నేర్చుకుని తలెత్తి నిలబడ్డాము. అయ్యో, ఎంత క్రూరపది ఈ కులము, కన్న తల్లి చెరబట్టమంటుంది బాబా. ఈ ఊరు ఓ పురుషాంగమైన అవయవాలను ఛిద్రం చేస్తుంది. వారి దేవుళ్ళు మా నెత్తిన రుద్దిన మలాన్ని విసర్జించి మేము సమతా మతాన్ని హత్తుకున్నాం. వాడి మతం మమ్మల్ని పాయేకన్నా కడగమంటే మేము భూమికి యజమానులయ్యాం. కులాచారాన్ని ధిక్కరించడమే నేరమైతే మేము దుర్మార్గులమే బాబా. వీళ్ళ కోసమా నువ్వు అలమటించింది? చూడు, మాపై చెలరేగిన దాష్టికాన్ని దొలసానంతా సుతారం చూస్తున్నారు బాబా. ఊరి ఆడవాళ్ళ చూపులు ఓ పురుషాంగమై చూడండి, ఓ పురుషాంగమై నన్ను పరాభవించింది. కాపాడాల్సిన పోలీసులు ఆనవాళ్ళు చూపించమని పుండుపడ్డ దేహంపై చొంగ కారుస్తున్నారు బాబా. పోలీసు లాఠీ ఓ పురుషాంగమై నన్ను కలవర పెడుతుంది. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కితే అలగా ఆడదాన్ని ముట్టుకుని సవర్ణుడు మైలపడతాడని జడ్జి గారు తీర్పిచ్చింది బాబా. న్యాయస్థానం ఓ పురుషాంగమై నన్ను కలత పెడుతుంది. పిడికెడు మనిషితనం కోసం ఇంత పరిహారం చెల్లించాల్సిన జాతి ఉందా లోకంలో? నేలపాలైన నా అన్నల దేహాలు ఛిద్రమైన మా తల్లి కూతుళ్ళ అవయవాల సాక్షిగా ప్రియాంకను చెప్తున్నాను. బొత్మాంగ్యా కుటుంబం అంతరించిపోవచ్చు, కానీ ఆ కొవ్వెక్కిన ఖైర్లాంజీ మాత్రం ఎప్పటికీ బోన్లోనే కుమిలిపోని. మా ఆక్రోశ మంటలు కాష్టమే వాడిని దహించని. బయ్యారాలు ఇంటి కదా ఈ దేశ చరిత్రను ముందు మాటకి లిఖించని అని చెప్పి మరి తన ఆవేదనని, కోపాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చెప్తున్నారన్నమాట. అసలు ఇక్కడ ఇది మొత్తం మీద పురుషాంగం కూడా ఒక భయపెట్టే అవయవంగా మారింది. పురుషాంగం ఆయుధమైంది. ఇక్కడ పురుషాంగం స్త్రీని భయపెట్టి అవయవంగా మారిపోయిందని చెప్పి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక స్త్రీని మరి సొంత అన్నదమ్ముళ్ళు రేపు చేయమని ఒత్తిడి చేసి, తల్లిపై రేపు చేయకపోతే చంపేస్తామని మరి అక్కడ పోలీసుల ముందే, పబ్లిక్ ముందే మరి స్త్రీలు కూడా, అగ్రవర్ణ స్త్రీలు కూడా చూస్తూ కూడా అయ్యో పాపం అనకుండా నవ్వుకుంటూ, సుతారం చూస్తూ, సింగారం చూస్తూ ఎంత దారుణంగా ఉందంటే అక్కడ కండిషన్, ఖైర్లాంజీలో జరిగిన కండిషన్ తెలుసుకుంటే ఎంత దారుణంగా ఉండిద్దో. ఆ ఆడోళ్ళ చూపులు సుతారం చూస్తున్నారంట బాబా. ఆడోళ్ళ చూపులు ఓ పురుషాంగం, ఆడోళ్ళ చూపులు కూడా ఒక పురుషాంగం వల్ల భయపెట్టినాయి మమ్మల్ని అని అంత కవిత్వీకరణ చేస్తున్నారంట మేడం గారు. అద్భుతంగా ఆ పదప్రయోగం చాలా బాగుంటుంది. చాలా మన తన ఆవేదన వ్యక్తం చేయడం చాలా బాగుంటుంది. పోలీసులు, కాపాడిన పోలీసులు ఆనవాళ్ళు చూపించండి. ఎక్కడ రేపు చేశారు? మీ తొడల మీద, మీ యోని మీద, మీ రొమ్ముల మీద ఎక్కడ అని చెప్పి మరి చూపించమని అడుగుతున్నారు. అక్కడ కూడా వాళ్ళ యొక్క వేదనలో కూడా వీళ్ళు సంఘగార్చుకునే పరిస్థితి. పోలీసులు అక్కడ కూడా ఒక కామాన్ని కలిగి ఉండి ఒక ద్రోహం జరిగిన చోట, ఒక దోపిడీ జరిగిన చోట, ఒక లైంగిక దోపిడీ జరిగిన చోట, ఒక దాడి జరిగిన చోట, ఒక అన్యాయం జరిగిన చోట కూడా పోలీసులు తమ సొంగగాల్చుకునే నీచ బుద్ధిని చూపిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏందంత దౌర్భాగ్యం ఈ దేశంలో అని మేడం గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖైర్లాంజీ సంఘటనను బట్టి. తర్వాత పోలీసు లాఠీ ఓ పురుషాంగమైన నన్ను కలవర పెడుతుంది. మళ్ళీ అక్కడ మనం ఏదైనా ప్రదర్శన చేస్తే తరిమి కొట్టిన పరిస్థితి ఉంది, చంపేసే పరిస్థితి ఉంది, ఎంపటిపడి తరిమి కొట్టారు. ఇక్కడ అన్ని పురుషాంగాలు అయిపోయినాయి. అంటే పురుషాంగం ఒక ఆయుధం స్థానాన్ని ఇచ్చింది మేడం గారు. పురుషాంగం ఒక ఆయుధం అయిపోయింది. అక్కడ తరిమి కొడుతుంది మమ్మల్ని అని చెప్తున్నారన్నమాట. కోర్టు మెట్లు ఎక్కితే అలగదాన్ని ముట్టుకుని మైలుపడటానికి మేము మైలుపడతామా? సవర్ణుడైనటువంటి హిందువుడు మైలుపడతాడని కోర్టు జడ్జి కొట్టేశాడు. అది శిక్ష, అది అలాంటి ఇవన్నీ. ఒక దళిత స్త్రీని ఒక బ్రాహ్మణుడు ముట్టుకోడు కాబట్టి ఆమెను రేపు కూడా చేయలేదు అని తీర్పు ఇచ్చాడు ఓ
ఒక రేపు జరిగిన సందర్భంలో ఒక స్త్రీ కోర్టుకు వెళ్తే సమాజం తరపున మాట్లాడినటువంటి స్త్రీ పట్ల మాట్లాడినటువంటి బ్రాహ్మణ జడ్జి ఏమంటే సవర్ణుడైన హిందువుడు ఒక దళిత స్త్రీని ముట్టుకోడు దగ్గర కూడా రానియుడు, అలాంటి బ్రాహ్మణుడు అలాంటి సవర్ణుడు మరి మీ స్త్రీని రేప్ చేశారని చెప్తారేంది, ఇది తప్పు, మా పురుషులు అట్లాంటి చేయరని చెప్పి కేసులు కొట్టేసిన సందర్భాలు కంటే ఈ దేశంలో అన్యాయ వ్యవస్థ ఏముంది? సుప్రీంకోర్టులు మరి వాటి గురించి కూడా మాట్లాడాలి. సుప్రీంకోర్టు అనే విషయాల గురించి మరి మన జస్టిస్ రమణ గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాల గురించి కూడా మాట్లాడాలి. అన్యాయం చేయటం, న్యాయం ఆలస్యం ఇవ్వటమే అన్యాయం అయితే అన్యాయంగా తీర్పులు ఇవ్వబడటం కూడా ఎంత అన్యాయం గురవుతున్నాం మనం అని ఈ ఖైర్లాంజీ గురించి మేడం గారు మాట్లాడతారు. తర్వాత గుణపాఠం. నేను టైం అవుతుంది కాబట్టి ఒక్క రెండు కవితలు చదివి ఆపేస్తానండి, దయచేసి అర్థం చేసుకోండి. గుణపాఠం. పాచిపళ్ళ దాసుడు ఎన్నాళ్ళు పాడిన అదే పాట, పుస్తకాల నిండా అవే పాచిపెట్టిన పాఠాలు వాడి మస్తకంలోని బూజంతా తెల్లటి కాగితం శరీరంపై నల్లటి అక్షరాలుగా కుమ్మరిస్తుంటాడు. రాముడు మంచి బాలుడు, సీతమ్మ ఆదర్శిల్లాలు, అమ్మాయి రావమ్మ అట్లుపిండి రుబ్బమ్మ, బాలగేయాల నిండా రాబందుల భాష. చూడండి, పాచిపళ్ళ దాసుడు. మరి చిన్నప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు కూడా వింటాం, పాడిందే పాటంట్రా పాచిపళ్ళ దాసుడా. కొంతమంది మరి కొన్ని చోట్ల మరి పూజారులు దాసులుగా వచ్చి ఏది చెప్పినా ఒకే పాట పాడుతుంటాడు. అందుకని వాడిని ఏమంటారంటే పాడిందే పాట అంటారా పాచిపళ్ళ దాసుడా అంటారు. అదేవిధంగా పాచిపళ్ళ దాసుడు ఎన్నాళ్ళు పాడినా అదే పాట పుస్తకాలు నిండి ఉండేది. ఏముంటుంది అంటే ఈ పుస్తకాలు మనం చదివిన పుస్తకాలు ఏముంటుంది, పాచిపట్టిన పాఠాలు వాడి మస్తకం అంటే బుర్రలో మస్తకంలోని బూజంతా తెల్లటి కాగితం శరీరంపై నల్లటి అక్షరాలుగా కుమ్మరిస్తుంటాడు. రాముడు మంచి బాలుడు అని మనకు చిన్నప్పటి నుంచి నూరిపేయటం. ఎవరు చెప్పాడు రాముడు మంచి బాలుడు అని? రాముడు మంచి బాలుడు అని రాముడు అనేవాడు గొప్పగా చిన్నప్పటి నుంచి మన మెదళ్ళు ఎక్కించటం. ఎవరు చెప్పాడు? రామాయణం చదివి నేర్చుకోవాలి రాముడు మంచి బాలుడు. సీతమ్మ ఆదర్శిల్లాలు, ఇదే గోవాలని ఎక్కడ చేసినా ఇదే వాళ్ళు. రాముడు మంచి పని, సీతమ్మ ఆదర్శ పత్ని. సీతమ్మ ఆదర్శ పత్ని అంటే మొగుడిని ఏమనకపోతే ఆదర్శ పత్ని, వాడు ఎన్ని వేషాలు వేసినా కానీ ఇంట్లో కుక్కిని పిల్లనప్పుడు ఆదర్శ పత్ని. ఇదే నేర్పేది మీకు పాఠాల ద్వారా. దీన్ని ధిక్కరిస్తుంది మరి రచయిత్రి స్వరూపరాణి మేడం గారు. ఏమన్నారు, రాముడు మంచి బాలుడు ఎట్లా అవుతాడు రాబాయ్? సీత అంటే నువ్వు ఎన్ని అవమానాలు గురి చేసినా కానీ నువ్వు ఉండమంటే ఉంటావు, పోమంటే పోతే మేము మంచి వాళ్ళమా, లేదంటే చెడ్డవాళ్ళం అయిపోతామా? ఇదే నువ్వు మాకు నేర్పేది, ఇదే నువ్వు పాఠాల్లో మాకు నేర్పేది. ఇది తప్పుడు పద్ధతి. ఈ అక్షరాలు బూజు పట్టిన మీ మెదడు బూజు పట్టిపోయింది, వాటినే మాకు అక్షరాలకు నేర్పుతున్నారు అని చెప్పి మేడం గారు ధిక్కరిస్తున్నారు. అమ్మాయి రావమ్మ అట్లుపిండి రుబ్బమ్మ. అమ్మాయిలు అంటే ఏం చేయాలి? అట్లుపిండి రుబ్బాలా? అమ్మాయి రావమ్మ చదువుకోవమ్మ అని అనొచ్చుగా, అయి రాయరు. అమ్మాయి రావమ్మ అట్లుపిండి రుబ్బమ్మ. సీతమ్మ ఆదర్శవంతురాలు, ఆదర్శ ఇల్లాలు. మగవాడు ఎన్నేసాలు చేసిన, ఎన్నో మాలు చేసిన, ఇంట్లోంచి వెళ్ళదింగిన అర్ధరాత్రులు గర్భిణీ స్త్రీని అడవులు పట్టుకుని ఎల్లగొట్టినా కానీ ఆ మొగుడిని నా మొగుడు తోపు, నా మొగుడు మంచోడని చెప్పుకోవాలి. ఇది నేర్పుతున్నారా మనకి? ఇవా అక్షరాలు, ఇవా పాఠాలు, ఇవా బడి ఈ పాఠాలు ఇవా మాకు నేర్పేది అని చెప్పి ధిక్కరిస్తున్నారు. మన పాఠాల్లో హిందుత్వీకరణ జరుగుతుంది, కాషాయీకరణ జరుగుతుంది. ఇప్పుడు మనం గుర్తించాలి. నేషనల్ విద్యా విధానం పేరుతో, కొత్త జాతీయ విద్యా విధానం పేరుతో మరి విద్యా వ్యవస్థ మొత్తం కూడా కాషాయీకరణ జరిగి మరి ఇవే నేర్పుతారు. అమ్మ స్త్రీలారా, ముఖ్యంగా అగ్రవర్ణ స్త్రీలారా, మేము కానీ బౌద్ధులం కానీ దళితుల్లో క్రైస్తవులు కానీ లేదంటే ముస్లింలు కానీ హిందూ మతాచారాలని పట్టించుకోరు, హిందూ మత గ్రంథాలని అనుసరించరు. కాబట్టి హిందూ మత గ్రంథాల్లో మీకు స్త్రీలకు జరిగే అన్యాయాలు మాకేం అన్యాయం కాదు, దానివల్ల మాకు వచ్చే నష్టం ఉండదు. కానీ మీరు నష్టపోతారమ్మా. వాళ్ళు సీతను ఆదర్శ స్త్రీగా అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావంటే, నువ్వేం ఒప్పుకున్నావంటే మొగుడు కొట్టినా తిట్టినా పడి ఉండాలి. ఆ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఫుడ్ పెట్టకపోయిన అనుమానించి వెళ్ళగొడితే చీకట్లో అపరాత్రులు పుట్టిండి దెంగేయమని చెప్పి పంపిస్తే వెళ్ళిపోవాలి మనం అని చెప్తున్నారమ్మా. మీరే అనుభవించేది. దీని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సింది ఎవరంటే హిందూ అగ్రవర్ణ స్త్రీలే తిరుగుబాటు చేయాలి. అసలు బౌద్ధులకు అవసరం లేదు, దళితులకు అవసరం లేదు, క్రైస్తవులకు అవసరం లేదు. ఎందుకంటే మేము అసలు నమ్మం. హిందూ ధర్మశాస్త్రాలు మేము నమ్మం, అనుసరిస్తాం. ఎవరో ఒకరిద్దరు ఎదవలను వాళ్ళు కూడా మేము మార్చేసుకుంటాం.
నష్టం ఎవరికంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం వల్ల ముఖ్యంగా హిందువుల్లో ఉన్నటువంటి స్త్రీలకు, తర్వాత బీసీ సోదరులరా, హిందూ మతాన్ని అనుసరించే బీసీ సోదరులు, నెత్తిని పెట్టుకుని బీసీ సోదరులరా, నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సింది మీరే, శంభూకుడు మీరే, ఏకలవ్యులు మీరే, ఎస్టీలారా. మీ నుంచి విద్యను దూరం చేస్తారు, మీరు జ్ఞానం నేర్చుకుంటే మీ తలకాయలు తీసేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఫెలోలుగా మీరు ఉండలేరు. నూతన విద్యా విధానం అదే నేర్పుతుంది, మీరు గుర్తించాలి. బాలగేయాలండ రాబందుల భాష చాలా చక్కగా మంచి ఇది. చిందు ఎల్లమ్మకు చోట్లేదు, వాడే డిక్షన్ అంతా కాంట్రడిక్షనే. తిథి నక్షత్రాలు చూసి అంతరిక్షయానం చేస్తాడు, అందుకే మిస్టర్ చరిత్రహీన్ కలమందుకున్నాడు వాడు. నాకు చెప్పుకున్నాం కూడా, ఉపగ్రహాల వైపులు జిఎస్ఎల్వి F10 మరి తిథి నక్షత్రాలు చూసి ప్రయోగించారు కదా, ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు చెప్పండి, ముహూర్తం పెట్టినవాడికి ఉరిశిక్ష వేయాలా? ఆ ముహూర్తం పెట్టినాడు తప్పుడోడా? ఆ ముహూర్తం పెట్టినాడు ఆ డబ్బులు మొత్తం 150-200 కోట్ల రూపాయలు ఎవరు చెల్లిస్తాడు? మనకి ముహూర్తం పెట్టినాడు చెల్లిస్తాడా? మరి మీరు వాడికి ఎందుకు వాడి చేత ముహూర్తాలు పెట్టిస్తున్నారు? అంతరిక్షయానంకి జిఎస్ఎల్వి F10 వైఫల్యం, మీరు పూజలు చేస్తారు, వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకెళ్ళి పూజలు చేస్తారు. ఏంటి మరి ఎందుకు అంతరిక్షయానం చేసేటప్పుడు తిథి నక్షత్రాలు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు తిథి నక్షత్రాలు తప్ప అని ఒప్పుకున్నామా? ముహూర్తం పెట్టినాడు తప్ప. తిథి నక్షత్రాలు తప్పు అంటే తిథి నక్షత్రాలు లేవని ఈ బ్రాహ్మణత్వాన్ని నిర్మూలిద్దాం. లేదు, ముహూర్తం పెట్టినాడు తప్పు అంటారా? వాడికి ఏదైనా శిక్ష వేయండి, వాడి దగ్గర 200 కోట్ల రూపాయలు వసూలు చేయండి. తిథి నక్షత్రాలు వచ్చి అంతరిక్షయానం చేస్తాడు, అందుకే మిస్టర్ చరిత్రహీన్గా మరి కలమందుకున్నాడు. దిక్కుమాల సిలబస్ మా మొహాన తారుబడ్డ కుమ్మరించినట్టు భూమి పొరలో పాతిపెట్టిన మట్టి చరిత్రని తవ్విపోస్తున్నాడు. ఇప్పుడు రక్తమాంసాలున్న కొత్త పాఠం ఉడుకుతుంది. మనం రక్తమాంసాలను కొత్త పాఠాలని మనం తయారు చేసుకోవాలి. వీడు ఇచ్చే నూతన జాతీయ విధానంలో హిందుత్వం ఎక్కువ ఉంటుంది. హిందుత్వం ద్వారా మరి మూఢనమ్మకాలని ప్రవేశపెడతాడు. ఆకుల్లో అలముల్లో ఆకులు తినమంటాడు, అలము కందమూలాలు తినమంటాడు, అది తినమంటాడు, ఇది తినమంటాడు. వాడు మాత్రం బిళ్ళలు వేసుకుంటాడు, ఆపరేషన్లు చేయించుకుంటాడు. మరి యంత్రాలు యాగాలు చేయటం ద్వారా మరి మంచి జరుగుద్ది అంటాడు. రామాలయాలు నిర్మిస్తాడు, అంత వివాదం ఉండా కానీ మరి శాస్త్ర పరిశోధనశాలలో స్థాపించడు. ఇది నూతన జాతీయ విద్యా విధానం. దీన్ని మనం గుణపాఠమై నేర్చుకోవాలని చెప్పి మేడం గారు చెప్తున్నారు. మట్టి తల్లి ఇంకొక కవిత్వం. నీరు, దీంట్లో చెప్పే కదా, నేల, నీరు, వీటన్నిటి గురించి మేడం గారు చాలా చక్కగా రాస్తారు. దీంట్లో ఎక్కువ పోను కానీ దీంట్లో ఒక చోట నాకు బాగా అత్తుకున్నటువంటి ఒక అంశం ఉంది. ఈ భూమి బిడ్డని సాగుతున్న మట్టి తల్లిని, అందుకే సాధికారికంగా ప్రకటిస్తున్నా, ఈ నేల నాది, సాక్ష్యం కావాలా? నా నెత్తుటు చదునైన ఈ మట్టి నడుగు, నేల మాలికలలో దాగి ఉన్న మా అనుబంధపు గుట్టు విప్పుతుంది అంటారు. ఈ నేల నాది కాదంటారా? ఈ నీరు నాది కాదంటారా? మా సాక్ష్యం కావాలా నీకు? ఆ నేలను అడగరా? నా రక్తంతో ఈ నేలను తడిపాను, నా చెమటతో ఈ నేలను పండించాను. మీరు తిన్న ఆహారంలో నా చెమట ఉంది, నా రక్తం ఉంది. వాటిని సాక్ష్యం అడిగి చెప్తుంది. ఈ నేల మాలికల్లో దాగి ఉన్న మా అనుబంధం, నేల లోనకి, నేల పై ఒక పొర కాదు అనేక పొరలకు తవ్వుకో నేలని, మా అనుబంధం ఏందో తెలిసిద్ది, అదే మా సాక్ష్యం. ఈ నేల మాది, ఈ నీరు మాది అని ఒక దిక్వార స్వరాన్ని ఛాలెంజ్ని విసురుతుందన్నమాట మేడం గారు. మట్టి తల్లి అనే దీంట్లో ఇలాగ మేడం గారు అనేక అంశాలు. ఇంకొకటి చదివేసి రెండు చదివేసి నేను ఆపేస్తాను మిత్రులారా. రెండు చదువుతాను, దయచేసి ఏమనుకోవద్దు. పరువు అనేది, పరువు హత్యలు, ప్రేమిస్తే పరువు హత్య, ఇలాంటివన్నీ ఎన్నో చూసాం మనం. దానికి సంబంధించిన దానికి అనుగుణంగా పరువు. ఇక్కడ గిట్టని వాళ్ళు కస్తీరా తిట్టాలంటే తిట్టుకోవచ్చు, ఆడదాన్ని అడ్డం పెట్టుకుని తిట్టుకోవచ్చు. ఇది పవిత్ర మాతృదేశం కదా. మాతృదేశంలో మనం తిట్టడానికి ఎవరిని అర్థం పెట్టుకోవాలి? పవిత్రత, మాతృత్వం. తల్లిని తిట్టడం లంజా కొడక, లంజా. ఎవరు తిట్టుకున్నా కానీ మొట్టమొదటి వచ్చే పదాలు లంజా కొడక. నీకు పగ, కోపం ఎవడి మీద వాణి తిట్టడో వాడి తల్లిని తిడతాడు, వాడి తల్లిని లంజం చేస్తాడు. ఎందుకంటే ఇది మాతృదేశం. ఈ దేశం భర్త మాతని లంజం చేస్తారు, ఆడదాన్నే ముందు తిట్టుతారు. పవిత్రత ఉంది మళ్ళీ దాంట్లో కూడా. ఈ తిట్టుల్లో కూడా పవిత్రత. అయినా కొడుకు ఈ అక్షరాలు కనిపెట్టినాడు ఎవడు? లంజా కొడుకు అనే పదాన్ని, లంజా అనే పదాన్ని తయారు చేసినాడు ఒక దుర్మార్గుడు. ఎవడు ఈ పదాలను కనిపెట్టినాడు? దొంగనా కొడుకు ఎవడు? ఇదంతా ఒక ఎదవ తయారు చేసినటువంటి పదజాలం.
ఈ పదజాలను మనం వాడతాం, నేను వాడతాను ఏ సందర్భాల్లో, నన్ను క్షమించాలి మిత్రులు, నేను అనే సందర్భంలో మాట్లాడతాను. లంజా కొడుకు అంటాం. లంజా, నువ్వు చేసిన తప్పుకి, ఎవడో చేసిన తప్పుకి తల్లిని లంజం చేయటం ఏంటి? ఒకే కప్పు కింద ఎవరి లోకంలో వాళ్ళు నటనలో రాణించవచ్చు. పచ్చని కాపురం ఒట్టి దేహాలతో సంసార సాగరాన్ని ఇదే చేయవచ్చు. అన్యోన్య దాంపత్యం ఈ పిల్లకు బొత్తిగా కౌటుంబిక నీతి వంట పట్టలేదు, నాటకం రక్తి కట్టలేదు. పెళ్ళంటే మనసు శరీరం, చేతిలో చేసుకుని నడవటం కదా అనుకుందేమో. ఆమె మైదానం వైపు వెళ్ళింది. మర్యాదస్తులంతా రాళ్ళు విసిరాడు, పెడరెక్కలు విరిచి రచ్చబండ కట్టేశారు. ఇంతమంది పరువు ఆమె అవయవంలో దాగుందా? ఏం ఒక ఆడది ఎవరో తనకి ఇష్టమైన వాడితో తన ఇష్టమైన విధంగా ఉంటే ఆమెకి రచ్చబండ కట్టేసి ఆమె వ్యభిచారని లంజి అని చెప్పి ఆమెను కట్టేసి కొడతారా? ఆమెకి ఇష్టమైంది తప్పో ఒప్పో తను తిప్పలు తన పడినప్పుడు ఆ ఊరు పరువు అంతా ఆ ఒక్క ఆడదాని మానవులో ఉందా? మరి ఆ మానవం కోసం ఎగబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళని కట్టేలేదండి. ఆ మానవం అసలు ఊరు పరువు, కుటుంబ పరువు మానవులు ఏందయ్యా? నువ్వు దాంట్లో మానవులు పరువు ఏంది? నాకు అర్థం కాదు. ఆ మానవం ఏంది అసలు? నాకు లేని మానవం స్త్రీకి ఏంది, మగడికి లేని మానవం స్త్రీకి ఏంది? మానవం అందరికి ఎందుకు సమానంగా ఉండదు? ఈ విధమైన ప్రశ్నలు అసలు ఈ మానవం ఆమె అవయవంలో ఎలా దాగుందిరా అని ప్రశ్నిస్తుందన్నమాట. మా దగ్గర పరస్పర మోహం లేని జంతువులు జతకట్టవు కదా. అరే జంతువులు కూడా పరస్పరం ఆకర్షణ లేదే అవి రెండు మరి జతకట్టవు కదా. మరి అవి రెండు శృంగారంలో పాల్గొనవు కదా. మరి ఒక ఇద్దరు శృంగారంలో పాల్గొనంటే వాళ్ళిద్దరి మధ్య మోహం ఉంది కదా. మరి అదే ఎందుకు లంజి అవుతుంది? ఆ మానవమే మీ పరువు తక్కువ ఎందుకు అవుతుంది అని ప్రశ్నిస్తుంది. ఈ న్యాయం పేరేంటి చెప్పమా? అటవిక న్యాయం ముక్కును వేలేసుకుంది. గుజరాత్లో ఒక అమ్మాయిని అమ్మాయి మరి ఒక యువకుడితో పాటు మరి శృంగారంలో ఉందని ఆ యువకుడిని వదిలేసి అమ్మాయిని కొట్టి చంపేసే పరిస్థితి అన్నమాట గుజరాత్లో జరిగింది. ఇదేంది మీ ఊరు పరుగు పోయిందంట. ఎందుకు కొట్టారంటే ఊరు పరుగు పోయింది. ఆ అమ్మాయి ఇంకొకరితో కలిసి ఉంటే ఊరు పరుగు ఎట్టపోయింది? మానవుకి ఊరికి అంత సంబంధం ఉందా? ఆ ఊరికి ఒక మానవుగా అమ్మాయి ఆడు ఇష్టపడి వెళ్తే ఆ ఊరు పరుగు మొత్తం పోతుందా? అంటే వాడు కొట్టడానికి కారణం కావాలి అంతే. మానవం కాదు, ఇంకోటి కాదు. వాడు ఈ అడగారిన జాతుల్ని లేదంటే స్త్రీలని అణగదొక్కడానికి, ఆధిపత్యం ఉంచుకోవడానికి ఒక కారణం వెతుక్కుంటాడు. అది ఏ కారణం అవ్వచ్చు, మానం కావచ్చు, మర్యాద కావచ్చు. మానం మర్యాదలు మరి మనకే కానీ వాడికి ఉండవు. వాడు ఎక్కడైనా కులికి వస్తాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది భారతదేశం అని చెప్పి మరి గుజరాత్లో ఒక స్త్రీ గురించి రాసుకొస్తారు పరువు అనే దాంట్లో. లొబేట్ చెన్నై ఇదే లాస్ట్. ఇంకా చాలా ఉండే కానీ నేను మరి ఇవాళతో ఆపేస్తాను. ఇంకోసారి సందర్భంలో మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. మేడం గారు క్షమించాలి, అన్నీ నేను కవర్ చేయలేకపోతున్నాను. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఓ మారు పని మీద మద్రాసు వెళ్ళినా తెలియని రక్తపార్శ్వ మీద సంతూరు మాదిరిగా చెయ్యి పట్టుకుని తిప్పేస్తుంది మద్రాసు మహానగరం. మట్టి మనుషుల్ని కడుపులో పెట్టుకుని కాసే ఓ పున్నీటి కొండ. నల్లటి దేహాల్ని చుట్టిన తెల్లటి లుంగి పంచెల్లో హైనతన మీద ఎదురొచ్చి పలకరిస్తుంది. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, పున్నీటి కొండలు, తర్వాత నల్ల శరీరాలు, తెల్లటి పంచెలు, నల్ల షర్ట్లు వేసుకోవటం, ఇవన్నీ అవి ఎందుకో నా సొంతం, ఇదేదో నా ఊరు. వాస్తవంగా అక్కడ మనం పుట్టకపోయినా, మనం అక్కడ పెరగకపోయినా కానీ ఇదేదో నా ఊరు అనే ఒక ఫీలింగ్ని కలగజేస్తుంది అన్నమాట. ఇది నా ఊరా, ఇది నాదేనా అనే ఒక ఫీలింగ్ని కలగజేస్తుంది అని చెప్తుంది. ఆ గాలిలో ద్రవిడతనపు చుట్టరకం మెడ చుట్టూ చెయ్యి వేసి మొహంలో మొహం పెట్టి తొంగి చూసేది. తమిళ నేలంటే లంకేశుడు, మురుగేశుడు, వేలంగిణి మరియమ్మలతో పాటు సినిమా తారాలకు గుళ్ళు గోపురాలు కట్టించే బోళా మనుషులని ప్రేమ దేశం. అక్కడ సినిమా యాక్టర్లు కూడా గుళ్ళు కట్టి ప్రేమించే దేశం. అక్కడ ఎవడు బలిసినాడు ఎవడు కట్టలేదు. బహుజనులే, ఎస్సీ ఎస్టీ బీసీలే గుళ్ళు కట్టుకుని మరి సినిమా యాక్టర్లను, ఖుష్బూ లాంటి వాళ్ళని కూడా పూజించి, రజనీకాంత్ని పూజించి, ఎంజీఆర్ని పూజించి, ఇలా గుళ్ళు గోపురాలు కట్టి పూజించే పూజారులను పెట్టి పూజించే ఆచారం మరి చిన్న వాటికి తృప్తిపడే ప్రేమించే మనస్తత్వం ఆ తమిళకి ఉంది. ఆ ద్రవిడతనంలో ప్రేమించే తత్వం ఉందని చెప్పి చెన్నైని పొగుడుతుంది మేడం గారు. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే మనది శాక్యవంశ వారసత్వమని పుట్టుపూర్వోత్తరాలు కబుర్లు చెప్పే తాత్విక శిలాజం అంటే ఆధారం. ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక ఆధారం, భౌతిక ఆధారం. పండిత అతియోదాస్ తాతలాగుండేది. పండక్కి నాయనమ్మ దగ్గరికి వెళ్తే ఆప్యాయంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని దేవుళ్ళ రహస్యాలు విప్పి చెప్పే గడసరి బాబాయ్ పెరియర్లాగా ఉండేది. ఒకప్పుడు మద్రాసు మహానగరం మా పెద్దాయన పెంచిన ఆత్మగౌరవం గడ్డలాగా మెరుస్తూ ఉండేది. మగ విలువల్ని కాలి కింద తొక్కేసిన జయలలిత అభిజాత్యంలాగా ఉండేది.
పల్లారు పల్లెల్ని బలుగు మంటలు చేసిన భీంసాని తిరుమావళంలాగా ఉండేది. కళకళలాడే మద్రాసు మహానగరం మొహం మీద ఇప్పుడు మాయిపారేదో కమ్ముకుంది. కష్టజీవులతో జవజవలాడిన మద్రాసు వీధులు ఇప్పుడు ఒట్టిపోయిన ఆవులు గుంపుల్లాగా ఉన్నాయి. మద్రాసు సముద్రం అలలు పెర్ఫార్మర్ సన్నాసులాగా సోమరిగా కదులుతున్నాయి. ఇప్పుడు మద్రాసు మహానగరం మొలకి గోచి గుడ్డ కట్టుకుని తలకిందులుగా శీర్షాసనం వేసిన యోగ గురువులాగుంది. ఇలాగా మద్రాసు నగరం గురించి ఎంత ద్రవిడతనం మొత్తం పోతుంది. మద్రాసు నగరంలో తన అస్తిత్వాన్ని, తన యొక్క సాంప్రదాయాల్ని, తన వాస్తవికతని, ద్రవిడగతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మరి పెరియార్ ఆలోచనలను కోల్పోతుంది అని చెప్తూ, ఇంకా ఇక్కడ చూడండి ఇంకొక మాట ఇంకోసారి చెప్తాను. ఆత్మగౌరవపు గడ్డలాగా మెరుస్తుందంట పెరియార్ లాగా. మగ విలువల్ని కాలి కింద తొక్కేసిన జయలలిత అభిజాత్యంలాగా ఉండేది. వాస్తవంగా జయలలిత బ్రాహ్మణ స్త్రీలారా గమనించండి. మీరు బ్రాహ్మణులైనా, క్షత్రియులైన, వయసులైనా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా, మరి పేరునకు గురైన ప్రతి వ్యక్తి కూడా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవాలుగా మేము మద్దతుగా నిలుస్తాం. ఒక స్త్రీగా మరి స్వరూపరాణి గారు మరి మేడం గారిని ఏమంటున్నారంటే, ఎవరిని, జయలలిత గారు, చనిపోయిన జయలలిత గారిని మరి అక్కడ ఆమెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ, ఆమె మరి తిరుగుబాటు మగవాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ రాజకీయ నాయకుల్ని తొక్కేసి 10 ఏళ్ల పాటు 15-20 ఏళ్ల పాటు ఆ ముఖ్యమంత్రిగా చలాయించడాన్ని గుర్తు చేసుకుంటూ, మగ విలువల్ని కాలి కింద తొక్కేసిన జయలలిత అభిజాత్యంలా ఉండేది ఆ మద్రాసు నగరం. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ హిందుత్వం ప్రవేశించింది, ద్రవిడత్వాన్ని మింగేసింది అని చెప్తుంది. పల్లిని బులుగు మంటల్ని చేసిన భీమసేన తిరుమావాళ్ళని, పరయారుల అంటరాని పల్లెల్ని మరి భీమసేనాని బులుగు నీలి విప్లవం తెచ్చి అక్కడ మొత్తం నీలరంగు గ్రామాలని, వాళ్ళని, అజ్ఞానాలను తీసేసి జ్ఞానంలో అంబేద్కర్ భావజాలని మరి ముంచినటువంటి భీమసేనని మన తిరుమలకి, మన పార్టీ అది విసిక పార్టీ అధ్యక్షులు తిరుమలలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? మాయపరేదో కమ్ముకుందంట. జవజవల్లాడిన మద్రాసు వీధులు ఇప్పుడు ఒట్టిపోయిన ఆవు గుంపుల్లాగా ఉన్నాయి. ఆవు గుంపులు ఒట్టిపోయిన తర్వాత ఎలా ఉంటాయో అలాగుండి మద్రాసు వీధులు. మద్రాసు అలలు మరి ఎలా వెళ్తున్నాయి? సోమరుల్లాగా వదులుతున్నాయట. ఎలాంటి సోమరులు? నాన్ పెర్ఫార్మర్ సన్నాసుల్లో చాలామంది ఏ పని చేయకుండా, మరి కదిలీ కదలకుండానే సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళలాగా మద్రాసు సముద్ర పళ్ళు సోమరిపోతుల్లా కదులుతున్నాయి. ఇప్పుడు మద్రాసు మహానగరం మొలకి గోచిగొడ్డు చుట్టుకుని తలకిందులుగా శీర్షాసనం వేసిన యోగా గురువులాగా ఉంది. మన రామ్దేవ్ బాబా లాగా. అంటే హిందుత్వం అలాగా మరి ఇరుక్కుపోతుంది మరి అని చెప్తున్నారు మేడం గారు. ఇంకా చాలా ఉంది, ఇప్పటికి టైం అతీతమైంది కాబట్టి మరి వాళ్ళకి ముగుస్తాను. ఇలాగ మేడం గారు, చల్లాపల్లి స్వరూపారాణి మేడం గారు, మరి ఇది వేకువ పెట్ట అనే ఒక కవితా సంకలనం, 36 కవితలు. సుమారుగా నేను అనేక 18 పరిగి పిల్లలతో 18 సగం వరకే చదవగలిగాను. మరి ఇంకోసారి అవకాశం ఉంటే మిగిలిన సగం కూడా పూర్తి చేస్తాను మేడం గారికి. మరి నాకు ఈ పుస్తకం ఆప్యాయంగా మరి సంతకం చేసి పంపించినటువంటి మరి ఇక్కడ మేడం గారు రాశారు, టు డియర్ బ్రదర్ శామ్యూల్, ప్రియమైన సోదరుడు శామ్యూల్ గారిని చెప్పి రాసి పంపించారు. మరి మీరు పంపించిన దానికి నేను ఆలస్యమైనా కానీ రుణం తీర్చుకున్నాను మేడం గారు. మరి మిత్రులారా, కవిత్వాన్ని చదవండి. కవిత్వంలో మరి ఎన్నో అంశాలు ఉంటాయి. అందరి కవిత్వాలు భావ కవిత్వం కాదు చదవాల్సింది. మరి మేడం గారు చల్లాపల్లి స్వరూపారాణి మేడం గారు మరి ఏఈలో నాగర్ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్గా ఉన్నారు. మరి తను ఉండే టైంలో చాలా పుస్తకాలు రాశారు. అంతకుముందు మంకెన పువ్వు, ఇలాగ 4-5 పుస్తకాలు రాశారు, కవిత్వం రాశారు, వ్యాసాలు రాశారు. మరి మేడం గారు బహుజనవాదం పట్ల, స్త్రీల పట్ల తన యొక్క దీన్ని అంటే స్థిరంగా పోరాటాలు చేస్తూ మరి అక్షర రూపం దాల్చడంలో ముందున్నారు. మేడం గారికి మనందరం జేబీలు చెప్పుకుందాం. మరి ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్రాన్ని కొద్దిగా అనుభవించగలుగుతున్నామంటే మరి నిజంగా గాంధీ, నెహ్రూ చేసిన స్వాతంత్ర ఫలాలు కాదు ఇవి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కేవలం మనం అనుభవించే ఫలాలు మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలే. కాబట్టి జై భీమ్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.